కృత్యాస్యుస్తన్నమామి గజాననం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యాసంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో నమో మహద్భ్యో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి. శ్రీ గురుభ్యో నమః. నిన్న వరకు మనోమయ సృష్టి వేరు, భౌతిక సృష్టి వేరు. దానివల్ల వాస్తవంగా జరిగిన విషయం కంటే దాని మీద వచ్చేటువంటి సమాచారం ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తుంది అనే వరకు చెప్పాం మనం. పుత్రుడు సుఖంగా ఉన్నా వాడికి ఏదో ఆపద వచ్చింది అనే వార్త వింటే దుఃఖం కలుగుతోంది. అలా కాకుండా నిజంగా అతను మనకి లేకపోయినా ఆ వార్త మనకి తెలియకపోతే అటువంటి దుఃఖానికి లేకపోతున్నారు. కనుక మానసమైనటువంటి జగత్తు మనోమయ ద్వైతమే దుఃఖహేతు అవుతోంది. భౌతిక ద్వైతం కంటే కూడా మనోమయ జగత్తుకి చాలా విశేషం ఉంది. అందుచేత మనోమయ ప్రపంచమే బంధహేతు అవుతుంది అన్నంత వరకు నేను అనుకున్నాం మనం. ఆ తర్వాత వాళ్ళు అడుగుతున్నారు, బాహ్య వస్తు అపేక్ష కావాలి అంటున్నాం కదా, ఆ బాహ్య వస్తువు పూర్తిగా అవసరము అనేటువంటి విజ్ఞానవాదంలో ఇది చేరిపోతుందా? సైన్స్ ఏం చెబుతోంది విజ్ఞానవాదం అంతా అంటే, బయట ఏదైనా వస్తువు ఉంటే ఆ వస్తువు వల్ల ప్రయోజనం వస్తుంది. ఇప్పుడు మీరు కూడా బయట వస్తువు కావాలి అంటున్నారు. బాహ్య ప్రపంచానికి సుఖదుఖాలకి సంబంధం లేదంటావు. మరి బౌద్ధ మతాంతర్గత విజ్ఞానవాదం ఎలాగుంది? దానికి సమాధానం ఏమవుతుంది అంటే, వాళ్ళు కూడా ఏమంటున్నారు, బయట వస్తువులు ఉన్నాయి అంటే అవేమి క్షణికం, అవన్నీ ఎప్పటికప్పుడే నశించిపోతాయి, కానీ వాటి వల్ల మాత్రం లాభాలు కలుగుతూ ఉంటాయి అంటున్నారు బౌద్ధులు. బాహ్యమైన వస్తువు ఉంటే సుఖదుఖాలు, బాహ్యమైన వస్తువు లేకపోతే సుఖదుఖాలు లేవు అనేది మీరు చెప్పి, మానసమైన సృష్టే కారణమవుతుంది. మనస్సులో నీ ఆలోచన బట్టి ఆ వస్తువు ఉన్నా లేకపోయినా ఉన్నట్టుగా అనుకుంటే దానివల్ల వచ్చే సుఖమో దుఃఖమో మనకు కలుగుతోంది. అది లేకపోయినా ఉందనుకుంటే దుఃఖం కలుగుతోంది. ఉన్నా ఆ లేదనే విషయం తెలియకపోయినా, లేకపోతే ఉన్న విషయం తెలియకపోయినా సుఖం కానీ దుఃఖం కానీ కలగకపోతోంది. కనుక తెలియడం ప్రధానం కానీ ఉండడం ప్రధానం కాదు అనే విషయం తేల్చారు. మనోమయ జగత్తు ప్రధానము, బాహ్య జగత్తు ప్రధానం కాదు అని తేల్చారు. మరి ఇలా అయితే బాహ్య జగత్తు ప్రధానం కాదు అనేది క్షణిక విజ్ఞానవాది బౌద్ధ మతంలో కూడా అదే ఉంది కదా. మరి వాళ్ళకి మీకు ఏమిటి తేడా? మీరు అలాగే చెబుతున్నారు, బౌద్ధులు అలాగే చెబుతున్నారు. దానికి మీకు ఉండే తేడా ఏమిటి అనేటువంటి పరిస్థితి అంటే ధీమయ జగత్తు అంటే బుద్ధి మనోమయమైన జగత్తుకే బంధహేతుత్వం అంగీకరిస్తే బాహ్యార్థం లేకపోవలసి వస్తుంది. అలా కనుక అయితే అది బౌద్ధవాదంలో అంతర్లీనం అవుతుంది కదా అని అడిగితే దానికి సమాధానం చెబుతున్నారు. విజ్ఞానవాదో బాహ్యార్థే వైయర్థ్యాత్స్యాదిహ చేతి చేత్ నహృత్యాకారమాధాతుం బాహ్యస్యాపేక్షితత్వతః. బాహ్య వస్తువు వాళ్ళు పూర్తిగా లేదంటారు, మనమేమంటాం లేదనం. ఆ బయట వస్తువు లేకపోతే మన మనస్సులో అలాంటి మన ఆలోచన ఎలా వస్తుంది? అంచేత బయట వస్తువు ఉండటం వల్లే అటువంటి ఆలోచన మనకు కలిగి ఆ ఆలోచన వల్ల సుఖ దుఃఖాలు కలుగుతున్నాయి. అంచేత హృదయంలో అటువంటి ఆకారం, చిత్తంలో ఎటువంటి ఆకారం కలగాలి అంటే అటువంటి మనస్సు, అటువంటి పదార్థం బయట ఉండాలి. ఆ బయట ఏ పదార్థం ఉంటే దాని తాలూకు ఆలోచనే మనస్సులో వస్తుంది. అటువంటి ఆకారమే మనస్సుకి తయారవుతుంది. దానివల్ల సుఖం దుఃఖం ఉంటుంది. వస్తువు ఉండటం ఉండకపోవడం కాదు, ఎలాంటి ఆలోచన కలగాలో అటువంటి వస్తువు ఉండాలి అక్కడ. కనీసం దాన్ని అలాగైనా అనుకోవాలి. మనం తాడుని చూసి పాము అనుకున్నాము అంటే పాము ఉండక్కర్లేదు, కానీ పాము అనే జ్ఞానం కలిగితే దానివల్ల వచ్చేటువంటి బంధాలు దుఃఖాలు అవన్నీ కలుగుతాయి. అలా అనుకోకుండా ఉంటే మాత్రం దానివల్ల వచ్చే సుఖ దుఃఖాలు ఉండవు. అంచేత బాహ్య వస్తువు పూర్తిగా అక్కర్లేదు అనే మాట మేము ఒప్పుకోము. బాహ్య వస్తువు నిజంగా ఉందా లేక కల్పింపబడి ఉందా, ఏదో ఒక రకమైన బాహ్య వస్తువు ఉండాలి.
దాని యొక్క జ్ఞానం నీకుంటే సుఖ దుఃఖాలు కలుగుతాయి. అంచేత బాహ్య వస్తువు పూర్తిగా అక్కర్లేదు, బొత్తిగా అవసరం లేదు అనేటువంటి వాదం మాత్రం మేము అంగీకరించటం లేదు. వాళ్ళేమంటున్నారు, సర్వం క్షణికం శూన్యం అంటున్నారు. వాళ్ళకి బాహ్య వస్తువుతో ప్రమేయమే లేదు అంటున్నారు వాళ్ళు. మేము అలా అనలా, బాహ్య వస్తువు ఉండాలి, ఆ దాని యొక్క ఆకారం చిత్రంలో కలగాలి, అప్పుడు చిత్రంలో కలిగిన ఆకారం వల్ల సుఖ దుఃఖాలు కలుగుతాయి అంటున్నాం మేము. లేదా వాళ్ళ వస్తువు ప్రకారం పోని బాహ్య వస్తువు లేదన్నాం అనుకోండి, మనకేం పోయింది, నష్టమేముంది, వదిలేద్దాం, బాహ్య వస్తువు లేదనే అందాం. వైయర్థ్యమస్తువా బాహ్యం న వారయితుమీష్మహే ప్రయోజనమపేక్షంతే న మానావితి స్థితి. అంటే విజ్ఞానవాదులు బాహ్య వస్తువును ఒప్పుకోరు, మేము ఒప్పుకుంటున్నాము అని చెప్పాం. పోను ఒకవేళ ప్రయోజనం లేనంత మాత్రాన వస్తువే లేదని చెప్పారే అనుకోండి, వస్తుసిద్ధి ప్రమాణాన్ని అపేక్షిస్తుంది కానీ ప్రయోజనాన్ని అపేక్షించదు కదా. వస్తువు దేనికి ప్రమాణం ఉంటే వస్తువు ఉంటుంది, దానికి ప్రయోజనం ఉంటే వస్తువు ఉంటుంది, లేకపోతే లేదు అనే మాట కాదు. ప్రమాణం ఉంటే కొనేవాళ్ళు ఉంటే వస్తువులు తయారు చేసి అమ్ముతామండి. దీనివల్ల ప్రయోజనమే వాళ్ళు కొంటున్నారు, మనం ఇస్తూ అమ్ముతున్నాం అంతే. దీనివల్ల ఏం లాభం ఉందా లేదా తర్వాత మాట. ఏ లాభము లేని వస్తువులు మనం తయారు చేస్తాం, వాళ్ళు కొంటారు. కొనేవాడు ఉంటే అమ్మకం ఉంటుంది, అలాగే ప్రమాణం ఉంటే ప్రయోజనం ఉంటుంది, అది వస్తువు ఉంటుంది. దానికి ప్రయోజనంతో పని లేదు, వస్తుస్థితికి ప్రయోజనము లేదు, వస్తువే అసలు లేదు అన్నారు అనుకోండి, అది ఇతరవాదులు మేము అలా అనం. వస్తువు ఉంది ప్రమాణ సిద్ధం కనుక, దానికి ప్రయోజనం ఉందా లేదా తర్వాత మాట. అంచేత ప్రమాణం ఉంటే దానివల్ల ప్రమాణం వల్ల మానాధీన మేయసిద్ధి అంట, ప్రమాణాధీనమై వస్తువు ఉంటుంది, అలాంటి వస్తువు మనకు కావాలి అని. అంటే ఇప్పుడు మీరేం చేశారు, మొత్తం మీద మనం తేల్చుకున్నది ఏమిటి, మనకి కలిగే బంధం కానీ దుఃఖం కానీ ఇవన్నీ మనోమయ జగత్తు వల్ల కలుగుతున్నాయి అన్నారు. అలా అయితే ఆ మనోమయ జగత్తుని, ఆ మనోమయ ద్వైతాన్ని మనం పోగొట్టేస్తే మనకి మోక్షం వస్తుందిగా. మరి ఇంక బ్రహ్మజ్ఞానం మళ్ళీ తత్వమసి వాక్యం ఎందుకు? నేను మనస్సులో అదేనా ఆలోచిస్తే దానివల్ల దుఃఖమో సుఖమో వస్తుంది, నేను ఆలోచించడం మానేస్తాను, మనోమయ ద్వైతం లేకుండా చేసుకుంటాను, అప్పుడు నాకు బంధం లేదుగా. ఇంక మరి వేదాంతం శాస్త్రం ఎందుకు అని అంటే దానికి సమాధానం చెప్తున్నారు. బంధశ్చేన్ మానసం ద్వైతం తన్ నిరోధేన శామ్యతి అభ్యసేద్ యోగమేవాత బ్రహ్మజ్ఞానేన కిం వద అని అడిగారు. అంటే ఆ మానస ద్వైతం ఎలా పోతుందండి అంటే యోగాభ్యాసం వల్ల పోతుంది. యోగాభ్యాసం చేసి మనస్సుని కంట్రోల్ చేస్తే, చిత్తవృత్తి నిరోధం చేస్తే దానిలో మనస్సులో ఎటువంటి ఆలోచనలు రాకుండా చేస్తాం. అప్పుడు మనోమయ ద్వైతం పోయింది, పోతే మోక్షం వచ్చేసిందిగా. ఇంక నీకు బ్రహ్మజ్ఞానము మళ్ళీ తత్వమసి వాక్యం ఎందుకు అని వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ ప్రశ్న. దానికి మన సమాధానం ఏమిటి అని అంటే, తాత్కాలిక ద్వైత శాంతావపి ఆగామి జని క్షయ బ్రహ్మజ్ఞానం వినా న స్యాత్ ఇది వేదాంత డిండిమహ. ఇంతవరకు నిన్న అన్నాము, కాస్త వెనకాల నుంచి వచ్చాము. అంటే ఇప్పటికిప్పుడే ద్వైతం పోయింది, మనస్సులో నాకు అన్ని ఆలోచనలు పోయాయి అంటే ఇప్పుడు శాంతి ఉంటుంది నీకు, కానీ మళ్ళీ జన్మెత్తము, మళ్ళీ జన్మలో దుఃఖం రాదు అని గ్యారంటీ నీకేమిటి? మరి మీ విషయంలో వేదాంత జ్ఞానం కలిగితే దానికి దివ్యంగా ఇంక మళ్ళీ జన్మ ఉండదు. అజ్ఞానం సమూలం నశించిపోయింది కనుక అజ్ఞానం పోతే సంసారం ఉండదు మాకు. మీకైతే అండి మనస్సుని కంట్రోల్ చేసావు, ఇప్పటికి బాగానే ఉందండి, రేపు పొద్దున ఎలా ఉంటుందో తెలియదండి. ఇప్పుడు భోజనం చేసిన తర్వాతే మధ్యాహ్నం వేళ ఆకలి లేకుండా, అమ్మ ఇవాళ రాత్రి ఏం ఉండక్కర్లేదు, చాలా బరువుగా ఉంది అంటుంది. మధ్యాహ్నం శుభ్రంగా 4 కూరలు భోజనం చేస్తే అప్పుడు ఆకలి ఎందుకు వస్తుంది? ఇంక రాత్రికి ఏం అక్కర్లేదు, ఇవాళ చాలా బరువుగా ఉంది అంటుంది. సాయంకాలం 7 అయిన తర్వాత పోన్లేండి ఏదైనా చిన్న కొంచెం పలహారం చేద్దాం ఏంటంటే, మరి అప్పుడు ఎందుకు వచ్చింది? మళ్ళీ అప్పుడు ఆకలి పుట్టింది, ఆ తర్వాత ఆకలి పుట్టదని ఇప్పుడు గ్యారంటీ అండి. ఇప్పుడు భోజనం చేసావు కనుక నీకు ఇప్పుడు శాంతి కలిగింది, ఆకలి తీరింది. తర్వాత రాత్రి మళ్ళీ ఆకలి అయ్యేదని తినవని గ్యారంటీ ఏంటి? అలాగే మళ్ళీ జన్మ రాదని, ఆ జన్మలో నీకు మళ్ళీ దుఃఖాలు ఉండవని ఆ భరోసా ఎవడివ్వగలరు? వేదాంత సిద్ధాంతం అయితే అసలు మనిషే లేడు, ఆకలే లేదు అంటే ఇంకా మొత్తం ఎప్పుడూ తినక్కలే. అలాగే జన్మే లేదు అనేటువంటి స్థాయి మాది. నీకు ఇవాళ ప్రశాంతంగా ఉన్నాను, మనసులో ఆలోచనలు తగ్గాయి అనే ఆలోచన నీది. మంచి దీంతో వేదాంత శాస్త్రం వ్యర్థమని ఎలా అంటావు అని అడిగారు. మనోనిగ్రహం చేత తాత్కాలికమైన శాంతి కలుగుతుంది, వేదాంత శాస్త్రం చేత కలిగిన బ్రహ్మజ్ఞానం వల్ల శాశ్వతమైన విముక్తి కలుగుతుంది. అది తేడా దానికి దీనికి. అనివృత్తేపి ఈశ సృష్టే ద్వైతే తస్య మృషాత్మతాం బుద్ధ్వా బ్రహ్మాద్వయం బోద్ధుం శక్యం వస్త్వైక్యవాదినః. ఇప్పుడు ఇంక దీని మీద ఏంటి అంటే మనోమయ ద్వైతం గురించి మనం మాట్లాడుకున్నాం. పరమేశ్వరుడి చేత సృష్టి చేయబడినటువంటి బాహ్య ప్రపంచం ఒకటి ఉందా లేదా?
అంటే ఉంది. ఈశ సృష్టము జీవ సృష్టము అని రెండు చెప్పుకున్నాం మనం. ఈశ సృష్టమైన వస్తువులు ఉన్నా అది పరమేశ్వరుడు సృష్టి చేసిన దాని యొక్క అనుభవం సుఖదుఖాలు అన్నీ జీవుడు చేసుకున్న దాన్ని బట్టి ఆధారపడుతున్నాయి. వస్తువుల్ని ఆయన తయారు చేస్తున్నాడు, దాన్ని మనం వాడుకుని దాని ఫలితాలను మనం పొందుతున్నాం. కనుక ఇద్దరికీ కామన్గా రెస్పాన్సిబిలిటీ ఉంది దానిలో అంటున్నాడు. పరమేశ్వరుడు వస్తువుల్ని తయారు చేశాడు, జీవుడు దాన్ని అనుభవించుకుంటున్నాడు. కనుక ఈశ సృష్టం జీవ సృష్టం రెండు కూడా ఉన్నాయి. ఇప్పుడు మేమేమంటున్నాం, ఈశ్వర సృష్టమైన ప్రపంచం ద్వైతం అంతా నశింపలేదు అనుకోండి, అది అలాగే ఉంటుంది. వేదాంతికి అంతే. మోక్షం కలిగిన వాడికి సర్వప్రపంచాలు పోతాయి, భూతాలన్నీ పోతాయి అని ఎవడంటాడు? అవి అక్కడే ఉంటాయి, ఎక్కడ పోతాయి? నాకు మోక్షం వచ్చింది కదా అని సర్వప్రపంచంలోనూ పంచమహాభూతాలు లేవు, ఇది లేవు, అవి లేవు అంటే అదేం న్యాయం? అది నీకు అక్కర్లేదు. అంతేకాని తక్కువ వాళ్ళందరి మాట ఏంటి? ఇది అవన్నీ పోవు, అవన్నీ అక్కడే ఉంటాయి. కానీ వీడి దృష్టిలో అవన్నీ మిథ్యా అనిపిస్తుంది. అవన్నీ అక్కడే ఉన్నప్పటికీ అవేవి లేవు, అవేవి వాస్తవములు కాదు, అవన్నీ బ్రహ్మ యొక్క వికారములే. ఆ బ్రహ్మయందే ఇవన్నీ అనిపించాయి, బ్రహ్మయే ఇదంతా ఈ రకంగా కనిపిస్తోంది అనే జ్ఞానం వాడుకుంటుంది. ఈశ్వరుడి పరమేశ్వరుడి చేత సృష్టి చేయబడినటువంటి వస్తువులన్నీ ఉంటాయి, అక్కడే ఉంటాయి. కానీ అవన్నీ నిజం కాదు అనేటువంటి ఆలోచన వీడి మనస్సుకు వస్తుంది, మిథ్యాత్వ నిశ్చయం వస్తుంది. దానివల్ల అద్వితీయ బ్రహ్మాన్ని తెలుసుకుని వాడికి సుఖంగా ఆనందాన్ని అనుభవించేటువంటి అవకాశం ఉంటుంది. మరి ప్రళయం టైంలో ఇవన్నీ లేవనే జ్ఞానం మాకు ఉందిగా, నాకు బ్రహ్మజ్ఞానం లేదు అనుకుందాం. ప్రళయం వచ్చింది, పరమేశ్వరుడు సృష్టి చేసిన పదార్థాలన్నీ పోయాయి. ఇప్పుడు నాకు మోక్షం రావాలి కదా అని అడిగాను. ఏనంటే అప్పుడు వృత్తి, గురువు, శాస్త్రము ఏమీ లేవు ప్రళయకాలంలో. అప్పుడు నీకు ఆ జ్ఞానం కలిగించేవాడెవడు? విరోధిమైనటువంటి ద్వైతం లేదు, కానీ అద్వితీయ బ్రహ్మను తెలుసుకునే అవకాశం నీకు ఎక్కడుంది అని. దీనికి దానికి తేడా. అంటే జ్ఞానం కలిగి వస్తువులు ఉన్నప్పటికీ అవి మిథ్యా అని తెలుసుకుంటే వీడు హాయిగా సుఖంగా ఉంటాడు అన్నాము. ఆ వస్తువులే పోతే ప్రళయంలో అప్పుడు బాధే ఉందండి అని వాడు అడిగాడు. వస్తువులేం లేవుక. ఇప్పుడు మీరు వస్తువులు ఉన్నప్పటికీ అది మిథ్యా అని తెలుసుకుంటేనే మోక్షం వచ్చేసింది అన్నప్పుడు ఆ వస్తువులే లేకుండా ఉంటే మరీ హాయిగా ఉంటుందిగా మాకు అని అంటే నిజమే, వస్తువులు లేవు, కానీ అవన్నీ మిథ్యాభూతములు, బ్రహ్మ ఒకటే ఉంది అని చెప్పేవాడు ఎవడు నీకు? ఆ చెప్పే గురువు లేడు, చెప్పడానికి తగిన శాస్త్రం లేదు, అంచేది నీకు జ్ఞానం కలగదు. అక్కడ ఇప్పుడు మనం అక్కడ ఏదో ఓ పిచ్చోడు అందరినీ కొడుతున్నాడు అన్నాం అనుకోండి, అందరికీ ఆ వార్త తెలిసింది. ఆ ఊళ్ళో ఏదో వాడేదో మొత్తం మతిస్థిమితం లేకుండా ఉన్నాడు, చేతిలో కత్తి పుచ్చుకున్నాడు, కనిపించిన వాళ్ళందరినీ పొడి చేస్తున్నాడు అని వార్త వచ్చింది అనుకోండి, రైటే. ఆ తర్వాత వాడిని ఎవడో పట్టుకుపోయారు పోలీసు వాళ్ళు, ఏదో మొత్తం వాళ్ళు అక్కడి నుంచి ఖాళీ చేశారు. కానీ ఆ వార్త మనకు తెలియకపోతే మనకు భయం ఉంటుందా ఉండదా? వాళ్ళు లేడుగండి అంటే అక్కడ వాళ్ళు లేడంటే అంటే మనకు లేడని తెలియాలిగా నాకు, లేకపోతే సుఖమేంటి? వాడి వల్ల ప్రమాదం నాకు లేదు, వాడు అక్కడి లేడు, వాడిని తీసుకుని వెళ్ళిపోయారు, వాడి వల్ల మనకు భయం లేదు అని తెలిస్తే మేము సుఖంగా ఉంటాం. కానీ వాడిని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయాం కదా, నీకెందుకు భయం అంటే నాకు ఎలా తెలుసండి, వాడు అక్కడ లేడని ఎలా తెలుస్తుంది నాకు అంటాం కదా. అంచేత వాడు వెళ్ళకపోవడం కాదు ప్రధానం, మన ఇబ్బంది పెట్టే వ్యక్తి అక్కడ ఉన్నాడా లేదా అనేది పాయింట్ కాదు. వాడు లేడు అని నిశ్చయం మనకు ఉంటే మనం ధైర్యంగా ఉంటాం. ఒకవేళ ఉన్నప్పటికీ లేడంటే గొడవే లేదు, లేడన్న విషయం తెలియకపోతే మనకి ఆ దుఃఖం పోదు. అందుచేత స్పష్టంగా జ్ఞానమే ప్రధానం తప్ప వస్తువు ప్రధానం కాదు. వస్తువు ఉన్నా లేదనే నిశ్చయం మాకుంటే, అది మిథ్యాభూతము అనే నిశ్చయం ఉంటే, పరమేశ్వరుడు సృష్టి చేసిన భూతాలన్నీ ఉన్నప్పటికీ మాకేం నష్టం లేదు, అవన్నీ మిథ్యాభూతములు అంట. అలా కాకుండా పరమేశ్వరుడు సృష్టి చేసిన పదార్థాలన్నీ ప్రళయకాలంలో పోయినా అవి పోయాయి, దానివల్ల నీకు ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పే గురువు కానీ శాస్త్రం కానీ లేకపోతే మనకి ఆ బంధం అలాగే ఉంటుంది, కానీ మోక్షం రాదు. అందుచేత గురు వేదాంత వాక్యాలు అనేవి ఎప్పుడూ అవసరమే అనేటువంటి మాట. అబాధకం సాధకంచ ద్వైతం ఈశ్వర నిర్మితం అపనేతుమశక్యం చేత్ ఇది ఆస్తాం తద్వేష్యతే కుతః. అంటే బాహ్య ప్రపంచం మనకి ఆత్మజ్ఞానానికి అడ్డం పడుతోందా లేదా అంటే పడుతోంది. బాహ్య ప్రపంచం సాధకం అవుతుందా కాదా అంటే అవుతుంది. ఎప్పుడు అది మిథ్య అంటే బాహ్య ప్రపంచం అంతా ఉన్నప్పటికీ అది మిథ్యాభూతము అనే నిశ్చయం ఉంటే అది మనకి బ్రహ్మజ్ఞానం కలిగిస్తుంది, దానికి ఏం ఇబ్బంది లేదు. అదే మిథ్యాజ్ఞానం లేకపోతే బాహ్య ప్రపంచం మనకి ఆత్మజ్ఞానాన్ని అడ్డగించేస్తుంది.
అంచేత అది బాధకమా సాధకమా? ఈ మనుషులు ఇతరులందరూ ఉంటే మనకి వాళ్ళ వల్ల ఇబ్బంది ఉందా లేక అనుకూలంగా ఉంటుందా అని అంటే ఏం చెప్పాలి? 10 మంది మనుషులు మన వెనకాల ఉన్నారు, దానివల్ల మనకి నష్టమా లాభమా అంటే వాళ్ళు మనకు అనుకూలంగా ఉండి మనకి సాయం చేస్తే వాళ్ళందరి వల్ల లాభమే. వాళ్ళు మనమేమో కాళ్ళు లాగేసి చేతులు లాగి మనం చేసేదానికి అడ్డపడుతూ ఉంటే వీళ్ళందరూ ఎందుకురా భగవంతుడా అంటాం. అంచేత ఇతరులు ఉండడం ఉండకపోవడం కాదు, వాళ్ళు మనకి ఏ రకంగా సాయపడుతున్నారో నష్టం పరుస్తున్నారా అది చూడాలి. వస్తువులు ఉండడం ఉండకపోవడం ప్రధానం కాదు, కానీ బాహ్య ప్రపంచం ఉండటంలో నీకు నష్టమేముంది? బాహ్య ప్రపంచం ఉన్నా నీకు దాని మిథ్యాత్వ నిశ్చయం చేత నీకు మోక్షం వస్తుంది, లేకపోతే గొడవే లేదు. అందుచేత దాన్ని నశింపజేయడం అనేది నువ్వు అనవసరం అన్నాడు. చేత మొత్తం మీద జ్ఞానం ప్రధానం, విషయం ప్రధానం కాదు. దీనికి ఒక చిన్న కథ చెప్పారు విచారసాగరంలో, చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా మీరు విన్నారా ఎప్పుడైనా విచారసాగరం పుస్తకం? లేదా? విచారసాగరం పుస్తకం మంచి పుస్తకం. సాధు నిశ్చలదాస్ అని ఆ మహానుభావుడు, మహాయోగి, 200-300 సంవత్సరాలు జీవించినటువంటి మహాపురుషుడు ఆయన. హిమాలయాల్లో ఉత్తర భారతంలో మహాయోగిగా ఉండేవాడు ఆయన అన్ని వేదాలు శాస్త్రాలు అన్ని పుష్కలంగా చదువుకుని బాగా పరిణతి చెందిన తర్వాత లోకానికి అందరికీ మనకి వేదాంతం చెప్పాలి అనే ఉద్దేశంతో హిందీ భాషలో విచారసాగరం రాశారు. అంటే ఆ ప్రాంతం అంతా హిందీ వాళ్ళకి బాగా తెలుస్తుంది కనుక వాళ్ళందరికీ చెప్పడం కోసం. దానికి మన స్వాముల వారు సచ్చిదానంద సరస్వతి స్వాముల వారని వారేమో దాన్ని సంస్కృతీకరణ చేశారు. అది ఒక రికార్డు. ఓ హిందీ పుస్తకానికి సంస్కృతం అనువాదం రావడం చాలా అరుదు. సంస్కృతం పుస్తకాలకి హిందీ అనువాదాలు 1,00,000 వస్తాయి, అన్నిటికీ వస్తాయి అనువాదాలు. ప్రాంతీయ భాషల్లో అనువాదాలు ఉంటాయి, కానీ ఓ ప్రాంతీయ భాషలో రాసిన పుస్తకానికి సంస్కృతంలో అనువాదం చేయడం అనేది తక్కువ. ఎందువలన విశ్వవ్యాప్తం కావాలి. హిందీ అనేది మన జాతీయ భాష లేదా మన దేశంలో ఎక్కువ ప్రచారంలో ఉంది, అంతవరకు నిజమే. ఇతర దేశాల్లోకి పోతే సంస్కృతం కానీ ఇంగ్లీషు కానీ చలామణి అయినంతగా హిందీ చలామణి అవ్వదు. అంచేత ఆయన సంస్కృత భాషలోకి అనువాదం చేశారు. చాలా మంచి విషయం. అది 7 తరంగాల్లో చాలా పుస్తకం ఉంది. ఎప్పుడైనా మళ్ళీ అవకాశం వస్తే విచారసాగరం నుంచి కూడా ఉంది. ఒకవేళ మనం అందరం మళ్ళీ రాలేకపోయినా యూట్యూబ్లో నా పేరు కొట్టి విచారసాగరం అని వస్తుంది, ఉంటే వినండి. దానిలో విచారసాగరం అనేది 7 వాల్యూమ్స్లో 7 భాగాల్లో 7 గంటలో 7 గంటలన్నరలో ఏదో ఉన్నాయి అవి. అప్పుడెప్పుడో ధర్మంచర కమ్యూనిటీ హాల్లో ఇలాగే ప్రసంగాలు చేస్తే వాళ్ళు ఏదో పెట్టారు. దానిలో నేను ఎందుకు వద్దనాలి, నన్ను అడగాలేదు, వాళ్ళు పెట్టేసిన తర్వాతే చెప్పారు అనుకోండి పెట్టారని. వాళ్ళు ఏమో పెట్టారు, 10 మంది వింటారు, నష్టమే ఉంది. ఇప్పుడు నేను దాన్ని మార్కెట్ చేసుకునేవాడిని కాదు కదా, నేను సీడీలు చేసుకుని నేనేం అమ్ముకోను, ఉన్న విషయం 10 మందికి చెప్పడమే కదా, చేస్తే మంచి పని చేశారులే అన్న. దానిలో ఇంతకీ కథ ఏంటి అంటే భర్తృవు అనేటువంటి ఒక మహామంత్రి యొక్క చరిత్ర. ఓ రాజుగారికి ఒక భర్తృవు అనేటువంటి ఒక మహామంత్రి ఉండేవాడు. ఆయన చాలా సర్వసమర్థుడు, చాలా రాజభక్తి గలవాడు. రాజుగారికి కూడా ఆయన మీద అపారమైన గౌరవం విశ్వాసం ఉండేవి. ఏ పని చెప్పినా వెంటనే ఆయనకే అప్పచెప్పేవాడు. ఏదైనా రాచకార్యాలు వచ్చినా, కుటుంబ సమస్యలు వచ్చినా, ఏ సమస్య వచ్చినా మహామంత్రి గారు భర్తృవు ఎక్కడున్నాడు, ఆయన్ని పిలవండి, ఆయన సలహా తీసుకోండి, చాలా మర్యాదగా ఉండేవాడు. ఇది చుట్టుపక్కల ఉండే రాజోద్యోగులందరికీ కంటకంగా ఉంది. కష్టమాట ఏదన్నా ముందు ఆయన్నే అంటాడేంటి, ప్రతిదానికి ఆయన ఒక్కడేనా, ఇంక మనందరం లేమా, మనందరినీ పూర్తిగా పురుగుల్లా తీసి పారేసి మొత్తం అంతా ఆయనే అంటే మనకి అహం దెబ్బతింది అన్నట్టుగా వీళ్ళందరూ కలిసికట్టుగా ఒక కుట్ర పన్నారు. శత్రురాజులు దండెత్తి వచ్చారు రాజుకి. ఆయన రాజుగారు అందరినీ పిలిచి, ఇప్పుడు మనం ఏం చేయాలి, శత్రువులు దండెత్తి యుద్ధానికి వస్తున్నారు, మనందరం ఎలర్ట్గా ఉండాలి అని మామూలుగా అని. ఆయనకేం తెలుసు పాపం, ఈ లౌక్యం అంతా ఏం తెలియదు. మంత్రి మంచివాడు, సమర్థుడు, ఆయన నమ్మాడు అంతే. ఇతరులను ఏమి నిందించలేదు, ఇతరులకేమి నష్టం కలిగించలేదు. కానీ వీళ్ళకే గౌరవం రాలేదు, ఆయనకు వచ్చిన ప్రాముఖ్యం నాకు ఇవ్వట్లేదు అనేటువంటి ఒక ఫీలింగ్ వచ్చింది. దాంతో ఆ మీటింగ్లో వాళ్ళందరినీ పిలిచిన తర్వాత ఆ రాజుగారు, ఏమండి మీరు అందరూ సాయం చేయాలి, మనకి యుద్ధం వచ్చింది, మన దేశాన్ని మనం రక్షించుకోవాలి అని చెప్పారు. ఉన్నారు కదండి భర్తృవు గారు, ఆయన చూస్తారులేండి, మేమందరం ఎందుకన్నారు వీళ్ళు. ఇంచుమించులో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనమాట. మమ్మల్ని అందరినీ మీరు పట్టించుకోలేదు, మేమెందుకు, ఆయన ఉన్నాడు కదా ఆయనే చూస్తాడులేండి అన్నట్టుగా చెప్పారు. ఆయన కూడా అంత సమర్థుడంటే ఎవడు మనిషి లేకుండా ఉండక ఆయనకి నమ్మకస్తులు, ఆయన కొంతమంది గూఢచారులు, ఆయన వ్యవహారం ఆయనకు ఉంది. అలాగే స్వామి రాజుగారు మీరు ఎలా అంటే అలాగే, మమ్మల్ని చూడమంటే మేమే చూస్తాం, దానికి ఏం బెంగలేదని ఆయన ధైర్యంగా అలాగేనండి అని. సరే యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరిగడంతో ఆయన నమ్మకస్తులతోటి ఆయన మంత్రాంగంతో మొత్తం రాజుగారికి విజయం వచ్చింది.
కానీ వీళ్ళు ఏం చెప్పారంటే రాజుగారికి విజయం వచ్చే లోపుగా వీళ్ళందరూ కలిసి కూడబట్టుకుని ఆయన రాజుగారితో యుద్ధం చేసే టైంలోనే మీరంతా మహామంత్రి అన్నారండి, ఆయన రాజుగారు వాళ్ళ చేతిలో చచ్చిపోయాడు, ఇంక మేమందరం కలగ చేసుకోకపోతే మన రాజ్యం పోనండి, మీరేదో ఆయన మీద పెట్టుకుని ఆయన ఒక్కడే అన్నారు, మమ్మల్ని అందరినీ దూరం చేసుకున్నారు, కానీ మేము మీ ఉప్పు పులుపు తింటున్నాం కనుక ప్రభుభక్తితోటి మేమందరం ప్రాణాలు కొడ్డి యుద్ధం చేసి మీ రాజ్యాన్ని మీకు నిలబెట్టాం అని చెప్పారు వీళ్ళకి. మహామంత్రి బతికే ఉన్నాడు కానీ వాడు చచ్చిపోయాడు అన్నారు. ఈ వార్త మెల్లిగా రాజుగారు నమ్మారు, పాపం అది బాగుందన్నారు, వీళ్ళకందరికీ ఏదో గిఫ్ట్లు అవి ఇచ్చారు, కాలక్షేపం అయిపోయింది. ఆ మంత్రి గారికి తెలిసింది ఈ విషయం. అయ్యో ఈ రాజుని మనం ఇంతవరకు నమ్మాం, బతికున్నా చచ్చిపోయాడు అనుకున్నాడు వాడు, మనకి ఎందుకు ఇది అని వైరాగ్యం వచ్చేసి అతను ఆ అడవిలో ఆశ్రమం వేసుకుని పాకేసుకుని అక్కడ జపం చేసుకుంటూ కూర్చున్నట్టు. మనం అక్కడ లేనప్పుడు మనం ఎందుకు అక్కడికి వెళ్తాం, మన సహాయం కావాలి అనుకున్నప్పుడే వెళదాం అనే ఉద్దేశంతో వైరాగ్యంతో అడవిలో కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు. వీళ్ళకి కర్మం కలిసి వస్తే ఏమవుతుంది, మళ్ళీ ఆలోచన, రాజుగారికి ఏమొచ్చింది ఆలోచన అంటే సరదాగా వేటకి వెళదాం అన్నాడు. ఓ రోజు వేటకెళ్ళి ఆ భర్చు గారు ఎక్కడ అడవిలో ఆశ్రమం పెట్టుకున్నారో ఆ ప్రాంతానికి వేటకి వెళ్దామని నిర్ణయించాడు. వీళ్ళకి అందరికీ పచ్చి వెలక్కాయ నోట్లో పడినట్టయింది. వాడు చచ్చిపోయాడని చెప్పాం మనం, తీరా చేసి వాడు ఎదరకుండా కనిపిస్తాడు, ఇప్పుడు మన ప్రాణం తీసేస్తాడు ఈయన, ఎరా బతుకున్న వారిని మహామంత్రి గారు చచ్చిపోయారని చెప్పారా అంటూ మనకేదో మరణదండం లాంటిది వేస్తాడని, దీనికి ఏం చేయాలి అని ఆలోచించి మళ్ళీ రాజుగారి దగ్గరికి వెళ్ళి ఇంకో అబద్ధం ఏం చెప్పారండి, స్వామి రాజా ఒక్క మాట తెలిసిందండి, మీరు కష్టంగా ఉన్నా ఏమనుకోకండి, ఆ మంత్రి గారు మీ మీద ఉండే భక్తి, మన రాజ్యం మీద ఉండే విశ్వాసంతో చచ్చిపోయినా దెయ్యం వైపు ఎక్కుతుంటున్నాడు, ఈ ప్రాంతంలోనే ఉన్నట్ట, మీకు ఎక్కడైనా తటస్థపడవచ్చు, జాగ్రత్తగా మాత్రం ఉండండి అని చెప్పి వచ్చారు. ఆయన నిజంగా పాపం బతికుండి రాజా బాగున్నావా అని దగ్గరికి వస్తే వాడు దెయ్యమేమో అనుకుని వీడు పారిపోయి వచ్చేట యువతలకి రాజుగారు. అంటే మనిషి బతికున్నవాడిని చంపేశారు, బతికున్నవాడిని దెయ్యం అయ్యాడన్నారు. రాజుకి మంత్రికి ఉండే గాఢమైనటువంటి అభిమానాన్ని చంపేశారు. ప్రచారం అంత దుర్మార్గంగా ఉంటుంది అని చెప్పడానికి ఉద్దేశం. జరగడం ప్రధానం కాదు, దాన్ని ఎలా మనం ఫోకస్ చేస్తాం. మంచి వాళ్ళని చెడ్డవాళ్ళుగాను, చెడ్డవాళ్ళని మంచి వాళ్ళుగాను తప్పుడు మాటలతోటి లోకాన్ని మోసం చేసి ఇలాంటి దుష్ప్రచారం వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి అని చెప్పడానికి ఆ మహానుభావుడు ఈ కథ చెప్పాడు. ఇలాంటి భర్చువు లాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు లోకానికి ఉపయోగపడకుండా దుర్మార్గులు అడ్డగించేస్తున్నారు. వాళ్ళ సేవలు వీళ్ళకి అందనివ్వరు. అలా చేస్తే వీళ్ళ నాటకాలు సాగవు. దానికోసమని ఆ మంచి వాళ్ళకి ఎక్కడ వెలుతురులోకి రాకుండా వాళ్ళని అలాగా కప్పెట్టేసి వాళ్ళ వల్ల ఏమీ లాభం లేదని, వాళ్ళ వల్ల ప్రయోజనం లేదని ఆ దుష్ప్రచారం చేస్తారు. అంటే వాస్తవం కూడా ప్రచారం వల్ల మరుగున పడిపోతుంది, దుష్ప్రచారం వల్ల దుర్మార్గము అధర్మము వ్యాప్తి చెందుతాయి. అలాంటి ప్రచారాలకే ఎక్కువ ఆర్భాటం చేస్తూ దానికి ఎక్కువ అవకాశం ఇస్తూ ఉండేటువంటి రోజులు ఇవి. ప్రచారం ప్రధానం, వస్తువు ప్రధానం కాదు. అలాంటి ప్రచారం వల్ల మంచి చెడ్డగాను, చెడ్డ మంచిగాను కూడా కనిపించేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే బాహ్య జగత్తు వేరు, మనోమయ జగత్తు వేరు. మనోమయ జగత్తు అంటే దాని మీద మనకు ఉండే ఆలోచన, అవగాహన. ఇది ఎలా వస్తుంది? ప్రచారం మీద, చుట్టుపక్కల వాతావరణం మీద మనకు ఆలోచన, ఓ అభిప్రాయం క్రియేట్ అవుతుంది. ఈ అభిప్రాయం తప్పుడు అభిప్రాయం మన మీద వచ్చింది అనుకోండి, దీన్ని బట్టి కార్యక్రమాలు వస్తాయి. నిజం అక్కడ ఉందా లేదా పట్టించుకోం, అంతే కదా. ఇది మంచి వస్తువు ఉందనుకోండి, అబ్బాయి చల్లదండి దుర్మార్గం అది అని 10 మంది అనేస్తే అలాగే అనుకుంటారు. బ్రాహ్మడు మేకపిల్ల కథను పూర్వం చిన్నప్పుడు ఎప్పుడో ఉండేది కదా, వాడు అది మేకపిల్లని వాడు యజ్ఞం చేసుకోవడానికి ఉంటే అది కుక్కపిల్ల అన్నారు అందరూ కలిపి. అందరూ కుక్కపిల్ల అంటే కాబోసు అనుకుని దాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు వాడు. అదేంట్రా కుక్కకి మేకకి తేడా తెలియదా అంటే, మరి 10 మంది ఇలా అంటున్నారో ఏమిటో, మరి నేనే పొరపాటు పడ్డానేమో అంచేత నేను దిద్దుకుందానులే అనుకున్నట్టు వాడు. అంచేత 10 రాడు మాటల పాడి అయి ధరజెల్లు అంచేత అలా ఉంటుంది వ్యవహారం. నిజమేనా? 4 అనేసరికి ఏమో కాబోసేమో అనిపిస్తుంది. ఎంత మంచివాడని మనం నమ్మినా అందరూ వాడిని చెడ్డవాడని పదే అంటూ ఉంటే అందరూ ఎందుకంటారు, ఏదో లేకుండా ఏమో ఉండదు, కాబట్టి దీన్ని కొంత సస్పెక్ట్ చేయాలి అనే ఆలోచన వచ్చేస్తుంది మనస్సుకి. చేత మనోమయ ద్వైతం మీకు బంధహేతువు అన్నారనుకోండి, ఆ మనోమయ ద్వైతం ఎలా వస్తుంది? సరి అయిన ఆలోచనతో నీ మనస్సులో సరి అయిన జ్ఞానం వస్తే మంచిదే. ఉన్నదాన్ని లేనట్టుగాను, లేనిదాన్ని ఉన్నట్టుగాను కనుక నువ్వు భావించుకోగలిగితే దానివల్ల నీకు విపరీత ఫలితాలు వస్తాయి కదా. నిజమే. అంచేత మనోమయ సృష్టిని జాగ్రత్తగా చేసుకోవాలి. ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి. అవుతుందా?
అది ఉంటే గొడవే ఉందండి. అది ఉంటే గొడవే ఉంది. బ్రహ్మవస్తువుని బ్రహ్మవస్తువుగా తెలుసుకుంటే మనకి సంసారం ఎక్కడా, దుఃఖం ఎక్కడా లేదుగా. ఉన్నదాన్ని లేదనుకుంటున్నాం కనుకే ఈ బాధ అంతాను. అజ్ఞానం చేతే సంసారం అంతా వచ్చింది. బ్రహ్మవస్తువుని ప్రపంచం అనుకుంటున్నాం. అదే అక్కడ మొట్టమొదటిలోనే తప్పు పడింది. ఆ తప్పుడు దారిలోనే చివరి వరకు వెళ్తున్నాం. దారి మళ్ళీ మళ్ళీ వెనక దారిలోకి వచ్చి సరియైన విధానం నేర్చుకుంటే బ్రహ్మజ్ఞానం వచ్చి మోక్షం పొందుతాం. అంచేత జీవద్వైతం అనేది మనకి చాలా దుఃఖాన్ని సుఖాన్ని కలిగిస్తున్నమాట నిజమే. ఆ మనోమయ ద్వైతం జీవసృష్టమైనది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి శాస్త్రీయమైన పద్ధతిలో ఉంటుంది, రెండవది అశాస్త్రీయమైన పద్ధతిలో ఉంటుంది. ఆ శాస్త్రీయమైనటువంటి ద్వైతాన్ని మనం తీసుకోవాలి, తీసుకుని దాని ద్వారా మన పనులు చక్కబెట్టుకోవాలి. అశాస్త్రీయమైనటువంటి పనిని మాత్రం వదిలిపెట్టేయాలి. ఈ శాస్త్రీయ ద్వైతాన్ని తీసుకోవాలి అంటే ఎంతవరకు అన్నాడు అంటే, నీకు తత్వమసి వాక్యం వల్ల నిజమైన జ్ఞానం కలిగే వరకు ఇదంతా తీసుకోవాలి. అంటే జీవయాత్ర సాగించాలి. మిథ్యాభూతము, ప్రపంచం లేదు అనే మాట తెలుస్తుంది, రైటే. అలా అన్నారు కదా అని పొద్దున్న కాఫీ అక్కలేదు, మధ్యాహ్నం భోజనం అక్కలేదంటే జీవనం నడవనేలాగా. ఇది నడవాలిగా. ఇదంతా ఎప్పటి వరకు నడవాలి అని అంటే, నేను ఇంకా నాకు ఏ రకమైన ఆహారంతో కానీ ఏ రకమైనటువంటి అలవాట్లతో కానీ నాకు సంబంధం లేదు, ఆకలి దప్పులతో నాకు సంబంధం లేదు, ప్రాణం ఉన్నా పోయినా నాకేం భయం లేదు, ఈ శరీరంతో నాకు సంబంధం లేదు అనే నిశ్చయం జ్ఞానం కలిగిన తర్వాత అయితే ఇవన్నీ ఎక్కలేదనొచ్చు. అంతేగాని నాకు ప్రాణం అల్లలాడిపోతుందండి, భోజనం మిర్జండి అంటే ఎలా బతుకుతారు? రెండు డైవర్స్గా పూర్తిగా ద్వైధీభావం. ప్రపంచంలో నేనున్నాను, నా శరీరం నిలబడాలి, నాకు ఆకలి వేస్తోంది, నాకు అన్నం అక్కలేదంటే ఎలాగా? ఆకలి తీరడం ఎలాగా? అజ్ఞానంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఉండాల్సినవే. అది కొంచెం శాస్త్రీయమైన మార్గంలో ఈ ద్వైతాన్ని మీరు మెయింటైన్ చేస్తూ జ్ఞానం సంపాదించుకునే వరకు ఈ జీవయాత్ర సాగించండి. జ్ఞానం వచ్చిన తర్వాత దీన్ని అంతటినీ వదిలేద్దరు. కానీ దీన్ని నడపమన్నారు కదా అని పూర్తిగా అశాస్త్రీయ మార్గాన్ని అనుసరించి తప్పుడు పనులన్నీ చేసేయద్దు. అది ఆయన చెప్పే మాట. ద్వైతం రెండు రకాలుగా ఉంది, శాస్త్రీయం ఒకటి, అశాస్త్రీయం ఒకటి. దాంట్లో ద్వైతాన్ని మీరు అనుసరించండి, తప్పులేదు. జ్ఞానం కలిగే వరకు ద్వైత మార్గంలోనే ఉండండి. కానీ అది కూడా ఓ పద్ధతి ప్రకారం శాస్త్రం చెప్పిన విధానంలో నడుచుకుంటూ ద్వైతాన్నే సద్వినియోగం చేసుకోండి. దాంట్లో ఉండి జ్ఞానం సంపాదించిన తర్వాత ద్వైతంలోంచి అద్వైతంలోకి వెళదాం. ఈ అశాస్త్రీయ మార్గాన్ని మాత్రం ఎప్పుడూ దగ్గర చేరనివ్వద్దు అంటున్నారు. జీవసృష్టమైన ప్రపంచంలో ఏమిటండి శాస్త్రీయం అంటే, ఏమిటి అశాస్త్రీయం అంటే, అదేదో చెప్పండి మాకు. ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు, దాని మాట చెప్పండి అంటే, ఆత్మ బ్రహ్మ విచారాఖ్యం శాస్త్రీయం మానసం జగత్. మనం కల్పించుకున్నది ఆత్మవిద్య, బ్రహ్మశాస్త్రం, వేదాంత శాస్త్రం, గురువులు, మంచి పనులు, ఇలాంటివన్నీ మనం తయారు చేసుకున్న మానస సృష్టి. ఇవి నిజంగా ఉన్నాయంటే ఇవి లేవు, ఇది మనం తయారు చేసుకున్నవే. కానీ దీంట్లో ఇవి మంచి పనులు. బుద్ధే తత్వే, తత్వం తెలిసిన తర్వాత ఇదంతా కూడా అక్కర్లేదు. వేదాలు అక్కర్లేదు, గురువులు అక్కర్లేదు, శాస్త్రం అక్కర్లేదు, ఏం అక్కర్లే. ఎంతవరకు? ఆ జ్ఞానం కలిగే వరకు కావాలి. ఆ జ్ఞానం వచ్చిన తర్వాత ఇవన్నీ అక్కర్లేదు. కనుకనే వీటికి ఉపాయములు అని పేరు. ఉపాయము అంటే ఉపాదాయాపి ఏ హేయాహ, తీసుకుని తర్వాత విదిలిపెట్టదగినవి. ఎంతవరకు తీసుకుంటాము, దేని తర్వాత వదిలేస్తాము. ఎలక్షన్లో పోలింగ్ వరకు మనం జాగ్రత్తగా కార్లు తీసుకెళ్తాం, కాఫీ ఇస్తాం అంటారు. మన ఓటు వేసిన తర్వాత మనం పట్టే ఉన్నామో చచ్చామో మన ఇంటికి పంపించి వాడు ఒక్కడు ఉండడు. తీసుకెళ్ళేటప్పుడే తప్ప వదిలేసిన తర్వాత వదిలేయడమే. ఇంకా వాడు ఓటు అయిపోయింది కానీ ఇంక మళ్ళీ 5 ఏళ్ళ తర్వాతే వీడి సంగతి. వాడు ఇంటికి వెళ్ళాడా లేదా మనకు అనవసరం, మన ఓటు పడిందా లేదా. అలాగే ఉపాయము అనే మాట వాడిని ఎంతవరకు మనం వాడుకోవాలో అంతవరకు వాడికి గౌరవం ఇచ్చి తీసుకుంటాం, తర్వాత దాన్ని వదిలిపెట్టేయాలి. మేడ ఎక్కిన తర్వాత కూడా ఈ నిచ్చెన కాకలించి కూర్చుంటే ఈ వ్యధ నిచ్చెన ఎందుకు, ఎక్కడం వరకు ఉపయోగం. ఎక్కిన తర్వాత మన పని మనం సర్దుకోవాలి తప్ప ఈ నిత్యంతో పనే ఉంది. అంచేత ఉపాదాయ అంటే స్వీకరించి, తర్వాత హేయము వదిలిపెట్టదగింది. ఆ ఉపాయము అంటే ఆ మార్గం చేరే వరకు ఈ ఇన్స్ట్రుమెంట్స్ అందరినీ వాడుకోవాలి. తర్వాత ఇదే పరమార్థం అనుకోకూడదు, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పనులు చక్కబెట్టుకోవాలి. అలాంటి ఉపాయములు వేదములు, శాస్త్రములు, వేదాంతములు, గురువులు వీళ్ళందరూ కూడా అలాంటి ఉపాయాల్లో ఉంటాయి. అదంతా కూడా తర్వాత వదిలిపెట్టేయచ్చు అనేటువంటి సిద్ధాంతం ఉంది. దద్యాన్ నావసరం కించిత్ కామాదీనాం మనాగపి అని ఉంది. దానిలో అలాంటి చివరిలో ఆ ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత ఇంకా కోరికలు మొదలైన వాటికి ఏమాత్రము
చిన్న సందు కూడా ఇవ్వడానికి వీల్లేదు, అవకాశం ఇవ్వకూడదు, వాటిని లేకుండా చేసేయాలి అనేటువంటి పరిస్థితి. శాస్త్రీయ మానస ప్రపంచం దాని గురించి చెప్పాం. దానిలోనే ఈ శ్రవణం, మననం, నిధిధ్యాసనం ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ అవసరమా కాదా అంటే జ్ఞానం కలిగే వరకు ఉండాలి. జ్ఞానం కలిగిన తర్వాత కూడా ఇంకా నేను శ్రవణం చేస్తానండి, క్లాస్ పెట్టండి, చిన్మయ ప్రభుకి వస్తానండి అంటే ఇంక నీ ముక్తి ఏంటి? వాళ్ళు ఎవరో అన్నారు, నాకు 5,000 కట్టేస్తే మోక్షం ఇచ్చేస్తారండి అన్నారు ఎవరో. అడ్వర్టైజ్మెంట్ కోసం పాపం ఒక ఆవిడ, మాకు తెలిసిన ఆవిడే, రాజుల మహిళ, ఆవిడ వెళ్ళి మేము కట్టామండి, ఆయన మోక్షం ఇచ్చేసానన్నారు. అప్పుడేదో బాగానే ఉన్నట్టు ఉంది, కానీ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి విపరీతమైన తలపోటండి. మోక్షం అంటే ఏంటమ్మా? ఇంటికి వచ్చి తలపోటు, మర్నాడు పొద్దున మా ఆయన కొట్టాడు అంటే మోక్షం కాదు. మోక్షం అంటే ఇవేం ఉండవు. వాళ్ళు మరి మోక్షం ఇచ్చేయడం ఏమిటి, మోక్షం పుచ్చేసుకోవడం ఏంటి, దీనికి 5,000 రుసుము ఏమిటి, ఇదంతా ఏంటి ఎలా కూడా. దీనికి ఇది ఇలాగ డబ్బులు ఇస్తే కొనుక్కునేది కాదు మోక్షం. మోక్షం వచ్చేసిన తర్వాత మళ్ళీ దుఃఖాలు ఉంటాయి అనే మాట తప్పు. అది మోక్షము కాదు, అదేదో బిజినెస్ అంతే. దానిలో మీరు పడ్డారు, డబ్బులు ఇచ్చారు, మంచిదేనో పోలేండి, కొంత పాపం పోయింది, దాంతో శాంతి దాని చేయండి. ఇలాంటి తప్పుడు పనులు ఎప్పుడు చేసుకోకండి. మోక్షం అనేది మీరు సాధనతో మీ అంతటా మీరు నిజాన్ని గుర్తించుకోవాలంత తప్ప వచ్చేది కాదు. వస్తే పోతుంది. వచ్చే వస్తువు మోక్షం కాదు, సిద్ధమైన వస్తువు, నిత్యమైన వస్తువు, నీ స్వరూపమే అయ్యింది. దాన్ని నువ్వు గుర్తించాలే తప్ప ఎవడో మోక్షం ఇస్తాడండి అంటే నువ్వెలా నమ్మేవమ్మా? ఇచ్చేది కాదు అది. అలాగా శ్రవణాదులు కావాలా అక్కర్లేదా అంటే బ్రహ్మసాక్షాత్కారం కలిగిన తర్వాత వాటితో పని లేదు. ఏదో ఉదాహరణ అంటే శాస్త్రాన్యతీత్య మేధావి అభ్యస్య పునః పునః పరమం బ్రహ్మ విజ్ఞాయ ఉల్కావత్తాన్యథో సృజేత్ అని ఉంది మాట. అంటే బుద్ధిమంతుడుగా ఉన్నవాడు చక్కగా ఉపనయనం చేసుకుని, వేదం చదువుకుని, వేదాంత శాస్త్రం గురుముఖత చదువుకుని, దాని ద్వారా చాలా మననం చేసి, దానివల్ల గొప్ప పాండిత్యాన్ని సంపాదించి బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు. పొందిన తర్వాత మళ్ళీ దీన్ని ఎలా అట్టబెట్టుకుంటాడా అన్నాడు. వంట చేసేసిన తర్వాత ఆ కట్టెపొల్లలు లేకపోతే మాసిగిన్నెలు వీటిని అన్నింటినీ నేను అలా స్టోర్ చేసుకోవాలండి వంట కోసం అంటాడా? ఆ పని అయిపోయింది వంట, దాన్ని అందరినీ అక్కడే పాడేసి శుభ్రంగా మనిషికి ఇచ్చి కడిగించి శుభ్రంగా తుడిచిపెట్టి లోపల పెట్టే అంటాం. కానీ అవన్నీ లేకపోతే భోజనం ఎలాగండి? భోజనానికి దానికి సంబంధం ఏంటి? వంట అయ్యే వరకే వాటి పని. వంట అయిన తర్వాత నువ్వు శుభ్రంగా నువ్వు భోజనం చేయడమే తప్ప మళ్ళీ నేను వండినటువంటి గ్యాస్ స్టవ్ ఉంది కావాలండి, గిన్నెలు కావాలండి అంటే ఇప్పుడు అక్కర్లేదు. మళ్ళీ వండుకునే పరిస్థితికి కావాలి. మళ్ళీ వండుకుంటే అది మోక్షం కాదు, బ్రహ్మజ్ఞానం కాదు. బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత మళ్ళీ వంట అక్కర్లేదు, భోజనం అక్కర్లేదు. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు వీటితో పని లేదు అనేది ఉద్దేశం అన్నమాట. ఇంకో దృష్టాంతం ఏమిటి? గ్రంథం చదివిన తర్వాత ఆ గ్రంథాన్ని యొక్క అభిప్రాయం అంతా మనస్సులో వస్తే, జ్ఞానం విజ్ఞానం అంతా కలిగిన తర్వాత వీడు ఎలాగుంటాడు అంటే ధాన్యం తాలూకు పై పొట్టు ఎలా వదిలేస్తామో అలా వదిలేయాలండి. నేను అన్నం తింటాను అంటే ఆ పొట్టు కావాలండి నాకు అండగా. పొట్టు తీసుకుని బియ్యం తీసుకున్న తర్వాత బియ్యాన్ని వండుకు తినేస్తాడు తప్ప ఆ పొట్టు ఏమిటి అనేటువంటి పరిస్థితి ఏమీ అండవు. అలాగే వరి గడ్డి ఉంది, ఇంకా పొట్టు అంటే పోను ఓకాని మా ఆవు తింటుంది అనొచ్చు. అది కూడా కాదు, ధాన్యాలు తీసేసుకున్న తర్వాత ఆ గడ్డి అక్కడే వదిలేసి వచ్చేస్తాం కదా. అలాగా ఏది అక్కర్లేని పదార్థాన్ని, గడ్డిని పారేసి ధాన్యాన్ని మాత్రం ఎలా అయితే స్వీకరించి ఇంటికి వస్తామో ఆ రకంగా ఈ సాధనాలన్నిటినీ అక్కడే వదిలేసి విజ్ఞానాన్ని మాత్రం సొంతం చేసుకోవాలి. ఈ మాట ఎవరు చెప్పారండి అన్నాడు. నేను చెప్తే మీరు వింటారేంటి? వేదం చెప్పింది. తమేవ ధీరో విజ్ఞాయ ప్రజ్ఞాంకుర్వీత బ్రాహ్మణ నానుధ్యాయేద్బహూన్ శబ్దాన్ వాసో విగ్లాపనం హితత్ అని ఉపనిషత్తు చెబుతోంది. ఆత్మసాక్షాత్కారం కలిగిన తర్వాత అనాత్మ విషయక శబ్దాలన్నిటినీ చాలా దూరంగా అట్టబెట్టాలి, ఎక్కువగా మాట్లాడకూడదు. అలా మాట్లాడితే వాక్కుకి చాలా శ్రమ కలిగించిన వాళ్ళం అవుతాం. వాచః విగ్లాపనం హితత్ అంటే మన మాటకి కష్టం పెట్టిన వాళ్ళం అవుతాం. వాగ్దేవతని మనం శ్రమ పెట్టిన వాళ్ళం అవుతాం. ఆ వాక్కుని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకోవాలి. ధీరః అంటే ప్రాజ్ఞుడైనటువంటి మహాపండితుడు, విజ్ఞాయ తెలుసుకున్న తర్వాత, ప్రజ్ఞాన్ కుర్వీత అంటే చిత్తాన్ని అదుపులో అట్టబెట్టి ఏకాగ్రంగా అట్టబెట్టుకోవాలి. నా అనుధ్యాయాత్ బహూన్ శబ్దాన్ చాలా ఈ మాటలన్నిటినీ ఇంకా అస్తమాటు ధ్యానం చేస్తూ ఉండకూడదు. వాటి పని అయిపోయింది. వాటి వల్ల జరగాల్సినటువంటి జ్ఞానం మనకు వచ్చేసింది.
వచ్చిన తర్వాత ఇప్పుడు మన మనస్సుని ఏకాగ్రంగా అట్టే పెట్టి బ్రహ్మయందు లగ్నం చేయాలి తప్ప మళ్ళీ ఈ పుస్తకాలు ఎలా ఉన్నాయో ఒకసారి చదువుతాం రామ రాము రామాహాకార అంత పుల్లింగ ఎక్కడి నుంచి ఎన్నిసార్లు చెప్తారయ్యా ఇది, ఎంతవరకు ఈ శబ్దాలు అని అంటే నానుధ్యాయాత్ బహూన్ శబ్దాన్ వాచో విగ్లాపనం హి తత్. ఇలా కనుక చెప్పినట్లయితే వాగ్దేవతని శ్రమ పెట్టిన వాళ్ళమే అవుతాం తప్ప దాని లాభం వచ్చేసిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకు ఇది. పరీక్షలు అయిపోయిన తర్వాత టెక్స్ట్ బుక్స్ కట్టకట్ట అవతల వాడేస్తాం తప్ప మళ్ళీ ఎట్టే పెడతారా. పిల్లలు ఎవరు వదులుకోరు కదా. ఆ పరీక్ష అయిపోతే ఆ రోజుకి ఆ రోజే అది పారేస్తారు, పాస్ అవుతామో లేదా తర్వాత మాట, పోతే మళ్ళీ కొనుక్కోవాలి. కానీ ఇవాళ పరీక్ష అయిపోయింది అంటే దీనికి సంబంధించినటువంటి బుక్స్ అన్నిటినీ పక్కన పాడేస్తారు, దీని పని అయిపోయింది. మళ్ళీ ఏడాది కర్మకాలం మళ్ళీ రాయాల్సి వస్తే మళ్ళీ అప్పుడు అయ్యో పారేసిన పుస్తకాన్ని మళ్ళీ తెచ్చుకోవాలి, పక్క వాడి ఫ్రెండ్ని ఎవడో అడగాలి. లౌకిక వ్యవహారం. కానీ మానసికమైన వ్యవహారంలో జ్ఞానం కలిగిన తర్వాత ఇంక ఎటువంటి సాధనాలకి అపేక్ష లేదు, వదిలేయాలి. అది ఎవరు చెప్పారండి అని మళ్ళీ వేదం ఇంకో మాట చెప్పాడు, తమే వైకం జానథ ఆత్మానమన్యావాచో విముంచథ యచ్చేద్వాంగ్మనసి ప్రాజ్ఞ ఇత్యాద్యాశ్రుతయ స్ఫుటా అని ఇంకో ఉపనిషత్తు మళ్ళీ చెబుతోంది. వేదాంతంలో ఉపనిషత్తులో ఏమనుందంటే తమేవ ఏకం జానథ ఆత్మానం అని. ఆ ఆత్మవస్తువుని మాత్రమే తెలుసుకోండి. అన్యా వాచో విముంచథ, ఇతర మాటలన్నింటినీ కట్టిపెట్టండి. అమృతస్య ఏష సేతు అని ఉత్తరార్థం. దాని తర్వాత చివరి మాటల్లో అమృతస్య ఏష సేతు, ఇది ఆత్మజ్ఞానము అనేది అమృతత్వాన్ని నీకు అందజేసేటువంటి గొప్ప ఉపాయము కనుక నీకు అమృతత్వ ప్రాప్తిని కలగజేస్తుంది కనుక దాన్ని పట్టుకో, మిగతావన్నీ వదిలేయి. తమేవ ఏకం జానథ అంటే ఆ ఒక్క పరమాత్మని మాత్రమే తెలుసుకో, ఇతరమైన మాటలన్నిటినీ కట్టిపెట్టే అని ఉంది ప్రశ్న. ఇప్పుడు తకమా సాధనాలను వదిలేయమని చెప్పిందా లేదా? అంచేత తమేవ ధీరో విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వీత బ్రాహ్మణ అని ఒక ఉపనిషత్తు. అలాగే అన్యావాచో విముంచథ అమృతశేష సేతు అని మరొక ఉపనిషత్తు. ఈ రెండు ఉపనిషద్వాక్యాలు కూడా తకమావన్నిటినీ కట్టిపెట్టి బ్రహ్మజ్ఞానాన్ని మాత్రం పదిలంగా దాచుకో అనేటువంటి అభిప్రాయం చెబుతోంది. కనుక అనాత్మ విషయక శబ్దాలన్నింటినీ విదిలిపెట్టేయాలి అని ఉపనిషత్తుల వల్ల తెలుస్తోంది మనకి. దానిలోనే మొదలేమిటి అంటే యచ్చేద్ వాంగ్మనసీ ప్రాజ్ఞ తద్యచ్చేత్ జ్ఞానమాత్మని మహతి నియచ్చేత్ తద్యచ్చేత్ శాంత ఆత్మని, ఇలా వరుసగా ఒకదానిలోంచి ఒకటి మెర్జి చేయడం అనమాట. మొట్టమొదట్లో ఏం చేయాలి? ఇంద్రియాలని మనస్సులో, ఆ మనస్సుని బుద్ధిలో, బుద్ధిని మహత్తత్వంలో, మహత్తత్వాన్ని అంతఃకరణంలో, దాన్ని ఆత్మలో లయం చేయాలి. చేసేస్తే ఆత్మ ఒకటే మిగులుతుంది. దాన్ని మళ్ళీ దానిలోంచి వచ్చేటువంటి మాటలు బుద్ధేర్మహాన్ మహత ఆత్మ ఆత్మనో అహంకార, అది సృష్టి ప్రక్రియ. సాంఖ్యసమ్మతంగా మూల ప్రకృతిలోంచి మహత్తత్వము, దానిలోంచి అహంకారము, దానిలోంచి పంచ తన్మాత్రలు, దానిలోంచి ఇంద్రియాలు, దానివల్ల విషయాలు, ఇలా పెంచుకుపోతాం. తర్వాత కట్టేసేటప్పుడు దుకాణం వెనకాల నుంచి వచ్చేసి మడతపెట్టి చిట్ట చివరికి మొట్టమొదట్లో ఆత్మ దగ్గరికి వచ్చి ఆగిపోవాలి. ఈ రకంగా యచ్చేద్వాంగ్మనసీ ప్రాజ్ఞ అనేటువంటి దాని చేత ఇంద్రియాలన్నింటినీ మనస్సులో లయం చేయాలి, నిశ్చలంగా అట్టేపెట్టాలి. అలా చేస్తూ చేస్తూ చిట్ట చివరికి ఆత్మయద్దే లయం చేయాలి. అన్ని వాక్యాలు కూడా దీని మీద అభిప్రాయం వ్యక్తం చేస్తూ బ్రహ్మమును తెలుసుకుని చకమా వాటినన్నింటినీ వదులుకోండి అని చెప్తున్నాయి. అశాస్త్రీయమపి ద్వైతం తీవ్రం మందమితి ద్విధ కామక్రోధాదికం తీవ్రం మనోరాజ్యం తథేతరత్ అని. అంటే శాస్త్రీయమైన వ్యవహారం చెప్పాము. ఇప్పుడు గురువు, వేదాంతాలు, శాస్త్రాలు, శ్రవణ మననాదులు, ఇవన్నీ ద్వైతం. మరి అశాస్త్రీయ ద్వైతం అంటే ఎలాగుంటుంది, అశాస్త్రీయ మానస ప్రపంచం అంటే ఎలాగుంటుంది అన్నాడు. అది మళ్ళీ రెండు రకాలట. తీవ్రము అని ఒకటి, మందం అని ఒకటి. కామక్రోధాలతో కూడి కోపంతో, ఆవేశంతో, పట్టుదలతో ఉండే వ్యవహారం ఒకటి. అలా కాకుండా మామూలుగా మనోరాజ్యం అంటే ఎప్పుడూ విషయాలు కోరుతూ ఉండటం, ఆ విషయాలు కావాలంటాం, అవన్నీ. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని గీతాచార్యుడు కృష్ణ పరమాత్మ చక్కగా ఓ స్టెప్ బై స్టెప్ చెప్పేశాడు. మనం పాడైపోయే మార్గం ఏంటో. బాగుపడే మార్గం చెప్పబాబే బాబు అంటే ఆయన చెప్పడం నీ కర్మ అంటాడు. పాడైపోవడానికి మాత్రం ఇదంతా చక్కగా చెప్పాడు బాబు. నీ ప్రయత్నం నువ్వు చేసుకో. వాడు ఎంత అందమైన మాట అండి గీతల్లో. అంత భక్తుడు, అంత బంధువు, అంత స్నేహితుడు అన్నీ ఉన్నాడు అర్జునుడు. వాడికి నువ్వు చెప్పిన తర్వాత ఏం చెప్పాలి?
చక్కగా బావా నేనున్నాను నీకేం భయం లేదనాలక అలా అనకుండా హతో వా ప్రాప్స్యసి స్వర్గం అని మొట్టమొదటి ఓపెనింగ్ రిమార్క్ ఏంటి చస్తే పోతావు పోనండి. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం అంటే యుద్ధం చేయి పోతావు పోనీ నెగ్గే రాజ్యం వస్తుంది అనుభవించుకో. మరి నువ్వేం చేస్తావయ్యా నిన్ను నమ్ముకున్నాక నాకేమిటి ఉపయోగం అంటే మొదట్లో అనడు, చిట్ట చివరికి అంటాడు అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఆఖరికి అంత శ్రద్ధ ఉందా లేదా వాడు నా బలశాలి నేను భుజం మా పాశుపతాస్త్రం నా గాంధీవం అంటున్నాడా లేకపోతే నిజంగా సరెండర్ అయ్యాడా అని పరిశీలన. ఓసారి గుంజి నీ బలం మీద నీకు నమ్మకం ఉందంటే గర్వభంగమే, లేదు భగవంతా నువ్వే చూడాలి నాకు రక్షణ నువ్వే అంటే నేను చూస్తాను నీకేం భయం లేదు. మయే ఇవైతే నిహతార్థార్థ రాష్ట్రా నిమిత్తం మాత్రం భవ సవ్యసాచన. వాళ్ళందరినీ నేను ఎప్పుడూ చంపేశాను రా, నువ్వు చేసే పనే ఉంది, చచ్చిన వాళ్ళ మీద 4 బాణాలు వేసి కీర్తి సంపాదించుకో అంతే తప్ప నిజంగా నువ్వు భీష్మ ద్రోణాదుల్ని అదుపు చేయగలవా, నీ వల్ల అవుతుందా? నీకు లోకంలో ఆ కీర్తి రావడం కోసమని నేను అడ్డం పడ్డాను తప్ప లేకపోతే నీకు ఆ కీర్తి వచ్చేదా? ఆనాడు సైంధవ వధలో నేను అడ్డం పడకపోతే సైంధవుడిని సాయంకాలం లోపుగా చంపగలవా? వెంటనే చితి పేర్చుకుని ఆత్మార్పణమే తప్ప నీ బతుకు అంచేత భగవద్ అనుగ్రహం ఉంది కనుక నువ్వు బయటపడ్డావు అనేటువంటి విషయం అడుగడుగునా భారతంలో మనకి చెబుతూనే ఉంటాడు. కానీ పార్థయేవ ధనుర్ధర, అర్జునుడు లాంటి ధనుర్ధారి లేరు, ఆయన లోకోత్తర కీర్తిమంతుడు జనప్రియుడు అనేటువంటి మాట ఉంది. అది కూడా భగవంతుడు ప్రసాదించినటువంటి వరం, కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత వచ్చింది ఆయనకి. అంచేత ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, కామక్రోధాధికాలతో ఉండేటువంటి వ్యవహారం వేరు లేదు. మనోరాజ్యంగా అంటే ఎల్లప్పుడూ విషయాలని దృష్టిలో పెట్టుకుని అది వస్తే బాగుండు, ఈ సాధనం బాగుంది, కొత్త ఇన్స్ట్రుమెంట్ బజార్లోకి వచ్చిందిట కొనుక్కుందాం, దీనికంటే లేటెస్ట్ మోడల్ ఏదో 4Gయా 2Gయా 5Gయా ఏదైతేనే ఏదో ఫోన్ మాట్లాడుకోవడానికి దానిలో 2G కాదు 3G కాదు 4G, దాని తర్వాత 5G ఇంకా ఏదో G వస్తుంది. దానివల్ల మనకి ఏంటి ఉపయోగం? ఎదరవాడి మాట మనకు అర్థమవుతుంది అంటే కాదండి చాలా రకాలైనటువంటి ఫీచర్స్ ఉన్నాయి దీనిలో అని, అవి మనకి తెలియదు. 3 ఏళ్ల గుంట వాళ్ళకి బాగా తెలుసు, వాళ్ళకి అక్షరాలు రాయడం చేత కాదు కానీ ఇది ఆపరేట్ చేయడం మాత్రం బాగా తెలుసు. ఈ కాలం పరిస్థితి నీకు పూర్తిగా వచ్చరా అంటే రాదంటాడు, కానీ ఫోన్ ఆపరేట్ చేయడం మాత్రం బ్రహ్మాండంగా ఆపరేట్ చేసేస్తాం. ఈ లోకంలో మనం చూస్తున్నాం కదా పిల్లల్ని మన వాళ్ళని అందరు. నేను అంటే వాళ్ళకి అటువంటి అట్రాక్షను, దాని మీద ఉండేటువంటి ఆ ప్రచారం, దాని మీద వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్, వాళ్ళలో అవగాహన శక్తి లేదు, గ్రాస్పింగ్ నేచర్ లేదు. అది కాదు, గ్రాస్పింగ్ నేచర్ పుష్కలంగా ఉంది మనకంట, వాళ్ళ ఐక్యూ చాలా గొప్పది. కానీ వాళ్ళు దాన్ని ఎలా వాడుతున్నారు, లౌకికమైన విజ్ఞానం మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు, దాంట్లో అవే ఎక్కువగా తోస్తున్నాయి వాళ్ళకి. మనం కనుక కొంచెం దాంతోపాటు సైమల్టేనియస్గా మన సంస్కృతి గురించి ధర్మాన్ని గురించి కూడా వాళ్ళకి ఆ చిన్నతనంలో 2 మాటలు చెబితే వాళ్ళు చక్కగా బాగుపడతారు. అది చెప్పడానికి మనకు అవకాశం లేదు. ఈ అమ్మాయి నీళ్లు పోసుకుంటుంది అన్నప్పుడే కాన్వెంట్ స్కూల్లో రిజర్వేషన్ బుక్ చేస్తాం మనం సీటుకి. ఆ పిల్ల ఏం పుడుతుందో బతుకుతుందో చస్తుందో అవి ఏమీ తెలియదు మనకి, సీటు మాత్రం కావాలన్నా జాగ్రత్తగా గ్లోబల్ స్కూల్లో మాకు 1వ క్లాస్ సీటుకి మాత్రం అట్ట పెట్టండి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో. మన ధర్మాలు ఎక్కడ పోతాయి, వాళ్ళకి ఎలా వస్తాయి? చిన్నప్పుడు తాత ముత్తాతలు చిన్నపిల్లల దగ్గర కూర్చోబెట్టి పిల్లలకి గోరుముద్దలు చెప్పించి పురాణ గాథలు చెప్పేవారు. ఇప్పుడు ఎక్కడున్నాయి? తల్లిదండ్రులకే రావు, వీళ్ళే చెప్పరు, వీళ్ళకి చెప్పాలనిపించదు. వాళ్ళ తప్పు అంటాం. వాళ్ళ తప్పు ఎలా అవుతుంది? మన వంతు బాధ్యత మనం చూస్తే కదా పిల్లలు తప్పు అంటాం. చేత నేనైతే పిల్లలది తప్పు అని ఎప్పుడు అన్నాం. ఆ పిల్లలకి సరి అయినటువంటి గైడెన్స్ లేకపోవడం వల్ల మనమే పాడు చేసుకుంటున్నాం. వాళ్ళని ఆప్యాయంగా పలకరించే మాట అయితే ఈ ఓల్డేజ్ హోములు ఇవి అవసరం లేదు. వాళ్ళని దగ్గర వాళ్ళని ఆయా కప్ప చెప్పేసి ఆవిడ ఉద్యోగం ఈయన ఉద్యోగం ఇదంతా కూర్చో ఆఫీసులో ఖాళీ లేదు ఆ పిల్లలకు పాలు ఇచ్చేయంటే వాడికి దాని మీద మమకారం ఉంటుంది, కానీ మన మీద ఎందుకు ఉంటుంది? అంచేత మనం వాళ్ళని వదిలేస్తే వాళ్ళు మన వదిలేకేం చేస్తారు? లోక వ్యవహారాన్ని తప్పుపట్టడం కాదు, పరిస్థితి ఇలా ఉంది అని మనలో మనమే ఆవేదనతో అనుకోవడం. ఎవరిని తప్పు పట్టక్కర్లేదు, వాళ్ళ వాతావరణం వాళ్ళది. అలాగే ఇక్కడ కూడా కామక్రోధాదులతోటి విషయాన్ని ధ్యానం చేస్తూ ఉంటే దాని మీద ఆసక్తి పెరిగిపోతుంది. దానివల్ల ఈ పరంపరలో గీతల్లో చెప్పినట్టుగా నాశం చివరికి తప్పదు. అంచేత ఏం చేయాలి? శాస్త్రీయ ద్వైతం తత్వజ్ఞానానంతరం వదిలిపెట్టాలి అన్నావు. అంటే అప్పుడు అడుగుతున్నాడు, ఉభయం తత్వబోధాత్ ప్రాంగ్ నివార్యం బోధసిద్ధయే శమః సమాహితత్వంచ సాధనేషు శృతం తతః.
శాస్త్రీయ ద్వైతం వదిలిపెట్టేయాలి అన్నాం. ఎప్పుడు తత్వజ్ఞానం కలిగిన తర్వాత అంటారు. అలా అంటలేదండి, అన్నీ కలిసి ప్రాణ నివారణం చేస్తున్నారుగా. మరి మీరు మొట్టమొదట్లో తీవ్రము మందము అని 2 రకాలు అన్నారు ద్వైతం. అది వదిలేయకుండా ఉంటే వేదాంత శ్రవణానికి అధికారమే లేదుక. సాధన చతుష్టయాల్లో వైరాగ్యం అనేది ఒకటి ఉంది కదా. ఆ వైరాగ్యం అంటే ఇవన్నీ కావాలి అంటే వైరాగ్యం ఎక్కడుంది? మానస ప్రపంచాన్ని అంతటినీ దగ్గరే పెట్టుకుని ఆ విషయ ధ్యానం చేస్తూ వాటి మీద కోరికలే పెంచుకుంటూ ఉంటే నీకు వైరాగ్యం రాదు. వైరాగ్యం రాకపోతే సాధన చతుష్టయంలో 1 మైనస్, 4 అధికారాలు రాలే. కాకపోతే నువ్వు వేదాంతం చదువుకోవడానికి అర్హత లేదంటే నీకు వేదాంతం చదివి ఆ జ్ఞానం వంటబట్టి బ్రహ్మజ్ఞానం వచ్చి ఇంతక్కడ కుదురుతుంది. మీరేమో ఏమన్నారు, వేదాంత జ్ఞానం వచ్చే వరకు అట్టే పెట్టుకో, వచ్చిన తర్వాత మానేయండి. వచ్చిన తర్వాత మానేయడం ఏంటండి? ముందు మానితే కానీ వైరాగ్యం రాదు కదా. ముందు వైరాగ్యం రావాలి అంటే వీటిని అన్నిటినీ మానుకుని వైరాగ్యం సంపాదించి అధికారం తెచ్చుకుని నేను సాధన చతుష్టయ సంపన్నుణ్ణి, నాకు ముముక్ష తీవ్రంగా ఉంది, జిజ్ఞాసుని, నాకు చెప్పండి అంటే బాగుంటుంది. మరి ఇది ముందు వదలాలా తర్వాత వదలాలా అనే మాట. అంటే ఈ అర్హతలు లేనిది వేద బోధే రాదు, అంచేత ముందే వదిలేయాలి కదా అనేటువంటి మాట ఒకటి చెప్తున్నారు. అశాస్త్రీయమైన మానస ప్రపంచాన్ని అంతటినీ వేదాంతం చదవాలి అనుకున్నప్పుడే వదిలేయాలి. ఇవన్నీ వదిలేసిన తర్వాతనే వేదాంతం చదివే అర్హత వస్తుంది. అప్పుడే వైరాగ్యం వస్తుంది. ఆ వైరాగ్యం వచ్చిన తర్వాత సాధన చతుష్టయ సంపద వస్తుంది. అప్పుడు మీరు వేదాంతం చదవనా వంటబట్టినా వస్తుంది. ఇక మరి మొదట్లో ఉన్నది శాస్త్రీయమైనది వేదాంత జ్ఞానం వచ్చే వరకు అట్టే పెట్టుకుని తర్వాత వదిలేద్దరుగా. అశాస్త్రీయమైన దాన్ని కూడా నేను అప్పుడే వదులుతానండి అంటే కుదరదు. అశాస్త్రీయమైనది కూడా వచ్చేస్తే నీకు వైరాగ్యం రాదు. అంచేత అశాస్త్రీయమైన ద్వైతాన్ని ముందే వదిలేయాలి. వేదాంతానికి మనం అటెంప్ట్ చేస్తాము అనేసరికి వీటినన్నిటిని వదులుకుని దానిలో దిగాలి. శాస్త్రీయ ద్వైతం ఉంటుంది, గురు వేదాంతాదులు అవన్నీ ఉంటాయి. ఆ జ్ఞానం కలిగిన తర్వాత వాటిని వదిలేయాలి. కొంతమందిని ఎప్పుడు వదిలేయాలి అని దగ్గర, కొంతమందిని కొన్ని చోటుల్లో, కొంతమందిని మధ్యలో, కొంతమంది చివరి వరకు అట్టేపెట్టి వదిలేయాలి. అలాగా అశాస్త్రీయ ద్వైతం మొట్టమొదట్లోనే వదిలిపెట్టేయాలి. శాస్త్రీయ ద్వైతం బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత వదిలిపెట్టాలి అనేది తేడా చూపించాం అన్నమాట. సాధన చతుష్టయం అంటే మనందరికీ తెలుసుగా నిత్యానిత్య వస్తు వివేకము, విహాముత్రార్థభోగ విరాగము, శమదమాది సంపద, ముముక్షుత్వం. ఈ 4 బ్రహ్మజ్ఞానానికి అర్హతలు. ఈ 4 ఉన్న వాడికే ఈ అర్హత వస్తుంది. బోధాదూర్ధ్వంచ తద్ధేయం జీవన్ముక్తి ప్రసిద్ధయే. అలా కాదు, అవి మాత్రం ఎందుకు వదిలేయడం? ఈ అశాస్త్రీయ మానసాన్ని తీసుకోవడానికి లేదన్నారు. బ్రహ్మ సాక్షాత్కారం కలిగిన తర్వాత ఇదంతా ఎందుకు వదిలేయాలి? కారణం ఏమిటి? వదలడం హేతువేంటి అని అంటే, కామములు మొదలైన క్లేశాలు, కోరికలు, దాంతో పనులు చేయడం, దానివల్ల ఫలితాలు అనుభవించడం, ఇవన్నీ కలిగి ఉంటే మోక్షం ఎలా వస్తుంది? ముక్తత్వం రాదు. అంచేత బోధ కలిగిన తర్వాత జీవన్ముక్తి సిద్ధించాలి అంటే ఈ కామక్రోధాదులు వీటన్నిటినీ వదిలిపెట్టేసి ఈ క్లేశం ఏదైతే ఉందో, కామక్లేశము అని వాడారు ఆయన. కామక్లేశము అంటే కామం అనేది క్లేశము అని చెప్పాలి. కామము క్లేశము 2 కాదు. కామము అనేదే క్లేశం. క్లేశ కర్మ విపాకాశయై రపరామృష్ట పురుష విశేష ఈశ్వర అని యోగసూత్రం. క్లేశములు అంటే ఏమిటి అని అంటే అవిద్య, ఇలాంటివన్నీ, అహంకారము, అవిద్య, ఇలాంటివన్నీ క్లేశములు. క్లేశ కర్మ విపాక ఆశయములు జీవుణ్ణి పట్టుకుని ఉంటాయి. ఇవేవీ లేకుండా ఉన్నవాడు ఈశ్వరుడు. అలాంటి క్లేశములన్నింటినీ పోగొట్టుకోవాలి. దాంట్లో కామం అనేది ఒక క్లేశం. ఆ కామక్లేశ నివృత్తి అంటే కామం అనే క్లేశం కనుక మనకు ఉంటే దానివల్ల మనం బద్ధులమైపోయి ఉన్నాం, దానిలోంచి ముక్తి రాదు. అంచేత అది వదిలిపెట్టేయాలి అని. ఇంకా జీవన్ముక్తి గురించి మాట్లాడాడు. జీవన్ముక్తి అంటే ఏంటి బాబు అని అంటే, పూర్వవాది ఆ జీవన్ముక్తి అంత బతికున్నప్పుడే అంత పెద్ద మోక్షం, అంత పెద్ద ఆశ లేదని, నాకు చచ్చిన తర్వాత మోక్షం వస్తే చాలు, పర్వాలేదు, విదేహ కైవల్యం చాలు, జీవన్ముక్తి నాకు అక్కర్లేదు అంటాడు ఒకడు. అంటే ఇతర వేదాంతాల్లో జీవన్ముక్తి లేదు, అద్వైత వేదాంతంలోనే జీవన్ముక్తి ఉంది. కానీ ద్వైతులు కానీ విశిష్టాద్వైతులు కానీ వాళ్ళు జీవన్ముక్తిని ఒప్పుకోరు. అంచేత మాకు జీవన్ముక్తి అక్కర్లేదు, జన్మ సంసారం అంతా పోయిన తర్వాత విదేహముక్తి చాలు, ఈ ప్రాణం పోయే వరకు ఈ శరీరం ఎలాగో గంటేస్తాను, ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ పుట్టకుండా మాత్రం నన్ను అనుగ్రహించండి చాలు, ఈ ఉన్నంత వరకు ఏదో ప్రారంధాధీనంగా ఈ శరీరాన్ని నేను మెల్లిగా లాగేస్తాను,
ఇప్పుడు నాకు ఇప్పటికిప్పుడే ముక్తి అంత పెద్ద కోరిక ఏం లేదండి, నాకు జీవన్ముక్తి అక్కర్లేదు, విదేహముక్తి చాలు అని అడిగాడు అనుకోండి. వాడు అది ఏదో పెద్ద తేలిగ్గా వచ్చేసినట్టు. విదేహ కైవల్యం అంటే అది చాలండి అంటే అది ఇచ్చేస్తారా ఎవడైనా? వాడు ప్రశ్న అది, నాకు జీవన్ముక్తి వరకు అక్కర్లేదండి, విదేహముక్తి చాలండి అని. అంటే జీవముక్తి ఎం మాభూత్ జన్మాభావే త్వహం కృతి తరికి జన్మాపితే అస్త్యేవ స్వర్గమాత్రాత్ కృతి భవేన్. అలాంటప్పుడు వాడేమంటాడు, నాకు జీవన్ముక్తి అక్కర్లేదండి, మళ్ళీ జన్మ లేకుండా మోక్షం ఇస్తే చాలండి అని. మోక్షం మాత్రం ఎందుకండి, స్వర్గంలో సుఖంగా ఉంటే చాలండి, మోక్షం అక్కర్లేదండి నేను నచ్చగా. నేను హాయిగా ఇక్కడి నుంచి పోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూర్చుని స్కూల్లో చదువుకుని బాధలన్నీ పడేయకంటే నేను శాశ్వతంగా స్వర్గలోకంలో ఉండిపోయేట్లాగా మీరు నన్ను అనుగ్రహించండి, నేను అక్కడ ఏదో కాలక్షేపం చేస్తుంటాను, నా గానా భజానా చూస్తూ హాయిగా హ్యాపీగా లైఫ్ డీల్ చేసేస్తాను, నాకు మోక్షం అక్కర్లేదు అనొచ్చు ఇంకోడు. అప్పుడు మోక్షమే అక్కర్లేదనే పరిస్థితి వస్తుంది. అంచేత జీవన్ముక్తి అక్కర్లేదు, విదేహ కైవల్యం చాలు అనేవాడు నువ్వంటే, దానికంటే ఇంకో మెట్టెళ్ళి నాకు విదేహ కైవల్యం కూడా వద్దు, స్వర్గ సుఖాలు చాలు అని ఇంకోడంటే. ఇప్పుడు ఇంకోటేమంటే నాకు స్వర్గం లేదు నరకం లేదు ఏం లేదు, ఇక్కడ ఉన్నంతసేపు నాకు ఆ ప్రైమ్ మినిస్టర్ సీట్ మాత్రం పోకుండా చూడండి చాలు సార్, ఇదే చాలు నాకు అంటాడు ఇంకోడు. వాడి ఆశ అది, నేను బతుకున్నంతకాలం అధికారంలో ఉండాలి, ప్రాణం అధికారంలో వదిలేయాలి, రాజలాంఛనాలతో నాకు శవానికి సంస్కారాలు జరగాలి, అది నా గట్టి కోరిక. ఎవడు వాడి ఇష్టం, వాడి కోరికలు వాడి ఇష్టం. అది దీనిలో ఏది గొప్పది ఏది తక్కువ అంటే, నీది గొప్పది మాకు మాది గొప్పది. అద్వైత జ్ఞానం వల్ల వచ్చే మోక్షం గొప్పది అని మేమంటున్నాం. అది జీవన్ముక్తి కావాలా, జీవన్ముక్తే గొప్పది, విదేహముక్తి కావాలి అని నువ్వంటే విదేహముక్తి కూడా కాదు, వేదాంత శ్రవణం అనే పుణ్యకర్మ వల్ల స్వర్గం మాత్రం వస్తుంది, అంతే తప్ప తక్కువది రాదు. అంచేత క్షయాతిశయ దోషేణ స్వర్గ హేయో యదా తదా స్వయం దోషతమ ఆత్మ అయం కామాది కిన్న హీయతే. అంటే ఒకే ఒక్క హేతు ఏది, స్వర్గం నాకు అక్కర్లేదు అనడానికి కారణం ఏమిటి? స్వర్గం చాలా గొప్ప సుఖం, దానిలో సందేహం లేదు, అందరూ కావాలనుకుంటారు. దాన్ని మనం ఎందుకు వదిలిపెట్టుకుంటున్నాం అని అంటే, అది నిత్యం కాదు, శాశ్వతం కాదు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. స్వర్గం అనేది వస్తుంది, మన కరెన్సీ తీసుకెళ్ళి అమెరికాలో హాయిగా కాలక్షేపం చేసాం, చేతిలో డబ్బులు అయిపోతే వాడు పొమ్మంటాడు కదా బయటికి. అలాగా మనం పుణ్యాన్ని సంపాదించుకుని స్వర్గలోకానికి వెళితే ఈ పుణ్యం అయిపోయిన తర్వాత వాళ్ళ కిందకు దోషేస్తాడు మళ్ళీ. ఆ ఒక్కటే దోషం దానిలో. స్వర్గము అనేది అవిశుద్ధి క్షయాతిశయయుక్త అని సాంఖ్య సిద్ధాంతంలో, సాంఖ్యకారికల్లో ఈశ్వరకృష్ణులు చెబుతారు. ఆనుశ్రవికమైన పురుషార్థం, స్వర్గాదుల పురుషార్థాలు ఉన్నాయి, అందరు కావాలనే అంటారు, సుఖంగా ఉంటుంది, బాగానే ఉంటుంది, కానీ అది ఎంతో కాలం నిలబడదు, శాశ్వతం కాదు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని ఉంది. కనుక స్వర్గాన్ని మానేసి మోక్షం కావాలి అంట. ఇప్పుడు దానికి దీనికి తేడా ఏంటి అంటే, మోక్షం నిత్య సుఖం, ఇంక అక్కడికి వెళ్ళాము అంటే గ్యారంటీ, ఇంక మళ్ళీ కిందకి రాము, అలాంటి స్థితి మోక్షం. అంచేత అనర్థమూలమైన కామక్రోధాదుల్ని విదిలిపెట్టాలి, అంతే తప్ప అనుమానం లేదు. తత్వం బుద్ధ్వాపి కామాదీన్ నిశ్శేషం నజహాసి చేత్ యథేష్టాచరణంతే స్యాత్ కర్మశాస్త్ర అతిలంఘిన. అలా కాకుండా నాకు తత్వబోధ కలిగిందండి కానీ కోరికలు మాత్రం చంపుకోలేకపోతున్నానండి అన్నావు అనుకో, అప్పుడు నీ కోరికల మీద నువ్వు మోజుతోటి నువ్వు ఏది పడితే అది చేస్తావు, అశాస్త్రీయంగా యథేష్ట ఆచరణం చేస్తావు, దానివల్ల నీకు బోల్డంత అనర్థం వస్తుంది. యథేష్ట ఆచరణం అంటే తోచినట్టుగా వ్యవహరించడం అని అర్థం. రావణాసురుడు పరదారాశ్ర అభిమర్శనం చేయడం, సీతా అపహరణం చేయడం, ఇవన్నీ యథేష్టాచరణం కింద వస్తాయి. నా కోరికను నేను చంపుకోలేనండి అంటే అనుభవించాల్సిందే దానికి, అంతే తప్ప అదేం లేదు. అంచేత ఎప్పుడు బ్రహ్మవేత్తకి కూడా కర్మభ్రష్టుడైపోయేటువంటి ఆపద ఉంది, ఎప్పుడు వాడు కామాన్ని వదిలిపెట్టకపోతే. కామం అంటే కేవలం తుచ్చమైన శృంగారం ఒకటే కాదు, అన్ని రకాల కోరికలు కామం అనే పిలుస్తారు. కామహ అంటే ఇచ్ఛ అని పేరు, కోరిక. ఏ కోరిక ఉన్నా అది వందిస్తూనే ఉంటుంది. ఆ కోరిక వల్ల మనం ఎటు పడితే అటు వాడాలి, ఏ పని పడితే ఆ పని చేయడానికి సిద్ధపడతాం, అది స్వేచ్ఛావర్తనం వస్తుంది. అలాంటి స్వేచ్ఛగా తిరిగేటువంటి వాడికి ఆ యథేష్టాచరణం వల్ల వాడి ఇష్టం వచ్చినటువంటి పనులన్నీ చేస్తాడు, వాడు కర్మభ్రష్టుడు అయిపోతాడు. విద్యారణ్యుల వారు దాన్ని ఎంత తిట్టాలో అంతలాగా తిట్టారు పాపం. బుద్ధ అద్వైత సుతత్వస్య యథేష్టాచరణం యది సునాం తత్వదృశాంచైవ కోభేద అశుచిభక్షణే అని. అంటే అద్వైత తత్వం తెలిసిన తర్వాత వాడు కూడా యథేష్టంగా ఆచరిస్తాడు అంటే కుక్కకి వాడికి తేడా ఏంటి అని.
ఏ? ఏది పడితే అది తినడం అంటే అది తింటుంది, మనము తింటాం. ఎలా పడితే అలా తిరుగుతుంది, అది తిరుగుతుంది, మనము తిరుగుతాం. మనకి తేడా ఏమిటి? నేను ఇంత అద్వైతం చదివాను, నాకు ఇంత జ్ఞానం సంపాదించాను అనడానికి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా తిరగడం ప్రారంభించి నీకు తోచిన పనల్లా చేయడం ప్రారంభిస్తే ఇంకా సునాం తత్వదృశాంచైవ, తత్వదృష్టి కలిగిన తత్వవేత్తలకి కుక్కలకి తేడా ఏంటి అని అడిగారు. అంత అంత హీనంగా మనల్ని పోల్చారనమాట. జ్ఞానం పొందిన తర్వాత కూడా నా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తాను అంటే అది చాలా పొరపాటు. జత బ్రహ్మవేత్తలు కామక్రోధాది పీడితులు కాకూడదు. అలాంటి వాటిని అన్నింటినీ దూరంగా అట్టెబెట్టాలి. బోధాత్పురా మనోమాత్ర దోషాత్ కృష్ణాసి అథ అధునా అశేష లోకనిందా చేత్యహోతే బోధవైభవ. ఇది వరకు నీకు బోధ కలక్కముందు నాకు కోరిక, మనస్సులో కోరికలున్నాయి, దానివల్ల నేను బాధపడుతున్నాను అన్నాడు. అది నీ ఇండోర్ ప్రాబ్లం, నీలో నీవు ఒక్కడూ బాధపడేది. ఇప్పుడు నువ్వు బ్రహ్మవేత్తవి అని ముద్ర వేసుకున్నావు లోకంలో. ఇప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు చేశారంటే లోకనింద ఎక్స్ట్రాగా వస్తుంది. ఇంకోటి బెనిఫిట్ ఏంటి అంటే నీ అంతటి నువ్వు చేయడం వల్ల నీ పొరపాటు నీ తప్పు ఎలాగా ఉంటుంది, లోకమంతా తిట్టిపోస్తారు. వీడేదో పెద్ద వేదాంతి అంటాడు, బ్రహ్మజ్ఞాని అంటాడు, అన్నీ కవులు చెప్తాడు, అన్నీ యథోపనలేను అని అందరూ తిడతారు. అది అశేష లోకనింద అనేటువంటిది ఒకటి ఇంకా మూట కట్టుకుంటావు. అది నీ జ్ఞాన వైభవం అయ్యా, ఎంత తెలివైనవాడో చూసుకో అన్నాడు. అహోతే బోధ వైభవ అంటే నీ జ్ఞానం ఇంతలాగా వెర్రితల్ల వేసిందనమాట, దుఃఖాన్ని ఎక్కువ చేస్తోంది. ఆ జ్ఞానం వల్ల దుఃఖం పోగొట్టుకోవాల్సింది పోను, దుఃఖాల వల్ల ఇంకా దోషాలను పెంచుకుంటున్నావు. ఇదేం తెలివితేటలు రా, ఇదే జ్ఞానం అంటే. అంచేత జ్ఞానం కలిగిన తర్వాత కామక్రోధాదులు పూర్తిగా విధులుకో అనేటువంటి మన విడ్ వరాహాదితుల్యత్వం మాకాంక్షీ తత్వవిద్భువాన్ సర్వధీ దోష సంత్యాగాత్ లోకై పూజ్యశ్చ దేవవత్. అయితే ఏం చేయమంటావు అంటే జ్ఞానం, హాయిగా శాస్త్రం చదువుకున్నావు, జ్ఞానం పొందావు, కామక్రోధాదుల్ని ఏదో అక్కడ కోపందో ఉంటే, లేకపోతే ఏదో రకమైనటువంటి అశుద్ధి పదార్థం ఉంటే దాన్ని ఎంత తేలిగ్గా అవతల పారేస్తావో, అలాంటి పరిస్థితుల్లో అంత హీనమైనటువంటి వస్తువులతో పోలిక కలిగిన ఈ కామక్రోధాదుల్ని అలా విసర్జించేయి, వదిలిపెట్టేయి, చిత్తదోషాలన్నింటినీ పోగొట్టుకో. అప్పుడు నువ్వు దేవతతో సమానమైనటువంటి గుర్తింపుని, గౌరవాన్ని లోకంలో పొందుతావు. లోకమంతా పూజిస్తారు, నిన్ను దేవుళ్లాగా ఆరాధిస్తారు. ఆ స్థాయికి నువ్వు ఎదుగుతావా, లేక అశేష లోక నిందకీ పాత్రుడివై నువ్వు అనేక రకాలైన అనర్థాలకు గురై లోకంలో అపకీర్తి పాలవుతావా, నువ్వు తేల్చుకోను. చేత జ్ఞానం వచ్చింది అంటే సరిపోదు. ఓ మెట్టు మనం పైకి వెళ్ళాము అంటే బాధ్యత పెరిగిపోతూ ఉంటుంది. ఆ బాధ్యతలు పెరిగిపోతూ ఆ బాధ్యతల్ని మనం నిర్వహించడం అనేది చాలా కష్టం అవుతుంది. అంచేతనే శాస్త్రం మనకేం చెబుతుంది అంటే బ్రాహ్మణశ్చుతి దేహోయం ఇహ క్లేశాయ మహతే ప్రయత్య అనంత సుఖాయ చాన్. బతుకున్నంతకాలం చాలా కష్టపడ్డానికే ఈ దేహం. పోయిన తర్వాత అత్యంత సుఖం. అంతేగాని ఇప్పుడే నేను సుఖపడతాను అంటే ఈ అపకీర్తి పాలవడం, దుఃఖాలు తప్ప సుఖం అనేది ఉండదు. ఇహ క్లేశాయ మహతే. ఇక్కడ ఎంత కష్టపడితే, విద్యార్థి దశలో వాడు ఎంత కష్టపడితే జీవితంలో అంత రాణిస్తాడు. నేను ఇక్కడ హాయిగా సుఖంగా ఉంటానండి అంటే జీవితం అంతా కష్టపడాలి. అంచేత అలాగే ఈ ఒక్క జన్మలో, మానవ జన్మ ఎత్తిన తర్వాత ఈ ఒక్క జన్మలో మనం ధర్మాచరణం పేరుతోటి జీవితాన్ని కష్టపెట్టి దాన్ని కనుక లైన్లో పెడితే ఇంకా ఎప్పుడూ మళ్ళీ దుఃఖాంతో సంబంధం లేని శాశ్వత మోక్షం మనకు వస్తుంది. చేత ఈ ప్రయత్నం ఇప్పుడు చేయాలి. ఇప్పుడు శ్రమ అండి, నాకు కష్టం అండి, ఇదండి, అది సుఖం కావాలండి అంటే మాత్రం శాశ్వతంగా దుఃఖాన్ని పడాల్సిన పరిస్థితి వస్తుంది. కామ్యాది దోషదృష్ట్యాద్యా కామాది త్యాగహేతవ ప్రసిద్ధా మోక్షశాస్త్రేషు తాను అన్విష్య సుఖీ భవాన్. అంటే ఈ కామాన్ని వదిలిపెట్టడం ఎలాగండి, చాలా కష్టంగా ఉంది. కోరికల్ని వదిలిపెట్టడం ఎలాగా, చాలా కష్టం కదా కోరికల్ని వదిలిపెట్టడం. ఎప్పుడు కామ్యకర్మల మీద మోజు ఉంటే కామాన్ని వదిలిపెట్టలేము. ఆ కామ్యకర్మలే వదిలేస్తానంటే కామనా విషయమైనటువంటి వస్తువులు, ఆ వస్తువులను వదిలేస్తే కోరిక ఎక్కడ వస్తుంది? కామ్యం అంటే కోరబడేటువంటి వస్తువుల్ని వదిలేస్తే కోరికలు వాటంతా పోతాయి. ఎందువలన? సంగాత్ సంజాయతే కామః, అది ప్రధానం. ఒక వస్తువుతో సంబంధం పెంచుకుంటే దాని మీద కోరిక పుడుతుంది. మనం అసక్తంగా, ఏకాకగా, ఒంటరిగా, హాయిగా ఏకాంత జీవనం గడపడం ప్రారంభిస్తే దేన్ని కోరుతావు నువ్వు? ఏదైనా ఉంటే కదా అక్కడ. అది చూస్తూ ఉంటే అది కావాలనిపిస్తుంది, చూడకుండా ఉంటే. అలాగా ఏది పడితే అది తినాలి అంటే తినే ఉండే వస్తువుల దగ్గర పెట్టుకుంటాను. అవన్నీ వదిలేసి అడవిలో కూర్చుని కందమూలాలు తినేవాడికి
పిజ్జా తినాలని ఇలా అనిపిస్తుంది. పిజ్జా ఉంటుందని వాడికి తెలియదు. వాడికి అది ఉందని తెలిస్తే కావాలనుకోట, అది మాకు అసలు ఉన్నట్టే తెలియదు అంటే. అంచేత కామనా విషయమైన వస్తువుల్ని వదిలేస్తే కామములు అవే పోతాయి. వేటితో సంఘం మనం పెంచుకుంటున్నామో వాటి మీద కోరిక వస్తుంది. ఆ సంఘం కట్ చేయి. సత్సంగత్వే నిస్సంగత్వం. అంచేత మనం మంచి వాళ్ళతో తిరిగి మంచి అలవాట్లతో చేస్తే నిస్సంగమైనటువంటి ధోరణి వస్తుంది. వాటితో సంఘం ఎప్పుడైతే పోయిందో వాటి మీద కామం అదే పోతుంది. అంటే దాని గురించి మన ప్రయత్నం ఏం అక్కర్లేదు. కామ్యములు అంటే కామనా విషయములు, కోరబడేటువంటి వస్తువులలో దోషం చూసి ఇదంతా అనవసరం అనుకుంటే కామన దాని మీద అదే పోతుంది. ఇది మోక్షశాస్త్రాల్లో ఈ రకమైనటువంటి ఉపాయాలు చాలా ఉన్నాయి. వాటిని అన్వేషించుకో, వెతుక్కో. తాను అన్విష్య సుఖీ భవాన్, వాటిని వెతుక్కుని హాయిగా సుఖంగా ఉండు అని. ఇక మనోరాజ్యం ఏమిటి, ఎలా వదలాలి అంటే త్యజ్యతామేష కామాది మనోరాజ్యేతు కాక్షతి అశేష దోషబీజత్వాత్ క్షతిర్భగవత ఈరితాన్. మనోరాజ్యము అనేది నీకు వెంటనే మనసులో ఆలోచించినంత మాత్రాన దీనివల్ల ఏదో తప్పు వచ్చేసింది అని అనిపించదు. డైరెక్ట్గా తప్పు చేసామనుకోండి, దొరికిపోయి పనిష్మెంట్ వస్తుంది. నేను మనసులో ఇది అలా చేస్తే బాగున్ను, ఇలా చేస్తే బాగున్ను అనుకుంటే అది డైరెక్ట్ ఎఫెక్ట్ ఉండదు. ఇమీడియట్గా దానివల్ల లోకంలో మనం నేరం చేసామనో శిక్షకి పాత్రుడు అయ్యామనో అని అనరు. కానీ ఆ ఆలోచన నిన్ను ఎప్పటికైనా పక్కదారి పట్టిస్తుంది. దానివల్ల నీకు తప్పు ఫలితాలు వస్తాయి. అది ధ్యాయతో విషయాన్ పుంసః అనే భగవద్గీతకు అర్థం అది. నేను ఇప్పుడేం తప్పు చేయలేదండి, కానీ నీ ఆలోచన అంతా వంకరగానే ఉంది. ఆలోచన అంతా వంకరగా ఉంటే నువ్వు ఇవాళ తప్పు చేయలేదు, ఇవాళ దొరికిపోవడు పర్వాలేదు. కానీ రేపొద్దున్న ఈ ఆలోచన ఎప్పుడో అప్పుడు కార్యరూపం వస్తుంది. అప్పుడు గ్యారంటీగా దొరికిపోతావు. అప్పుడు నీకు అనర్థం తప్పదు. అందుచేత మనోరాజ్యం ఇప్పుడేంది, నాకేం చేయట్లేదు కదండి, కేవలం ఆలోచించాను అంతే కదా. ఆలోచించడం కూడా తప్పేనయ్యా. అబద్ధాల్లో నోటితో పైకి అబద్ధం ఆడడం ఎంత తప్పో, అలాంటి చెడు సంకల్పం చేయడం కూడా అంతే తప్పు. పరస్త్రీని అపహరించడం, బలాత్కరించడం ఎంత తప్పో, మనస్సులో కోరుకోవడం కూడా అంతే తప్పు. అది కూడా ఒక రకమైన వ్యభిచారమే. మనస్సులో కూడా కోరుకోకూడదు. అంటే స్వప్నేప్యన్యవధూ కథాం అంటారు మన అలంకారికులు. కావ్య నాటకాలంకారాదుల్లో స్వప్నంలో కూడా ఇతర స్త్రీ గురించి ఆలోచించకూడదు. స్వప్నానికి ఏముందండి, కళ కదా. కళ్ళలో మాత్రం ఆవేళ మనసులో అనుకున్నావు, తర్వాత నిజం చేస్తావు. దాన్ని ఇవాళ కావాలి అనుకున్నావు, దానికోసం ఏదో ప్రయత్నం చేస్తావు, నిజం అనుకుంటావు రేపు పొద్దున్న, దానివల్ల నష్టం వస్తుంది. అంచేత ఇటువంటి ఆలోచనే దగ్గరికి రానివ్వకూడదు అనేటువంటి అభిప్రాయం. మనోరాజ్యం డైరెక్ట్గా సాక్షాత్తుగా మనకి అనర్థాన్ని కల్పించకపోయినా అది పరంపరయా అనిష్టాన్ని కలిగిస్తుంది కనుక దాన్ని కూడా వదులుకోమనే కృష్ణ పరమాత్మ గీతల్లో ఉపదేశం చేశారు. జాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే అని యథార్థంగా ఉండేటువంటి గీతా శ్లోకాన్ని విద్యారణ్యుల వారు ఎక్కించేశారు. ఆయన శ్లోకం నేను రాయడం ఏంటి, నాకేం శ్లోకం రాయడం చేత కాదా అని అనరు. అది ఎవరు చెప్పినా మహర్షి, మహానుభావుడు, జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన దాన్ని మనం కోట్ చేసుకుంటే మన గౌరవం పెరుగుతుంది తప్ప ఇది కాపీ చేశారనుకోరు. అంటే ఆయన చెప్పిన మాటని గౌరవించుకోవడం తప్పలేదు. మా నాన్నగారు ఇలా చెప్పారండి అంటే అది మనకి గౌరవమే తప్ప ఇది అవమానం కాదు. మా గురువుగారు ఇలా చెప్పారు, మా నాన్నగారు ఇలా చెప్పారు అంటే మనం వాటి మాటలు పాటించామనేటువంటి గౌరవం వస్తుంది. అలాగే జగద్గురువైన పరమాత్మ కృష్ణ పరమాత్మ చెప్పిన మాట ఇది. దాన్ని యథాతథంగా మనం నిత్యం మననం చేసుకుంటూ దాని ప్రకారం జీవితాన్ని సర్దుకుంటేనే ఉపయోగం. మరి ఇంకో మార్గం ఏమిటి, శక్యం చేతుం మనోరాజ్యం నిర్వికల్ప సమాధిత. అది ఈయన చెప్పే మార్గం. మనోరాజ్యాన్ని జయించాలి, నా మనస్సును అదుపులో పెట్టుకోవాలి. ఏం చేయాలి అంటే సమాధికి అలవాటు పడు, నిర్వికల్పక సమాధిని చేసుకో. సుసంపాద క్రమాత్ సోపి సవికల్ప అబ్బో, నిర్వికల్ప సమాధి అంటే చాలా హయ్యెస్ట్ టార్గెట్. అది ముందు రీచ్ అవ్వలేమండి. ముందు సవికల్పక సమాధిలోకి వెళ్ళు, తర్వాత నిర్వికల్పక సమాధిలోకి వెళ్ది. కానీ అది క్రమంగా అదే సిద్ధిస్తుంది అన్నాడు. ఇది మాత్రం ఎక్కడుందండి, సమాధికి యోగ్యత లేకపోతే అప్పుడేం చేయాలి? సమాధికి యోగ్యత అంటే ఎలా ఉంటుంది? ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అక్కడుంది. ఈ మొదట్లో ఇవన్నీ ఉండాలి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానములు 7 వస్తే సమాధి 8. అష్టాంగ యోగము అని పేరు. 8 అంగాల యోగం. సమాధి కుదరాలి అంటే ఇవన్నీ కుదరాలి. యమాలు, నియమాలు అంటే బోళ్ళని అహింస,
సత్యము, అస్థేయము, బ్రహ్మచర్యము, ఇవన్నీ యమాలు, నియమాలు, సంతోషము, శౌచము, ఇలాంటివి ఎన్ని ఉంటే నీకు సమాధి కుదురుతుంది. ఆ సమాధి నాకు రాదండి అన్నాం అనుకోండి, ముందే గొడవ లేదు, ఎందుకు వచ్చిన గొడవ, ఇది కష్టం, మనకు కుదిరే వ్యవహారం కాదు అది. దీని మాట కాదు, మరో మాట ఏదైనా చెప్పండి. మనం మార్కెట్లోకి వెళ్ళి మన జేబులో 1000-2000 ఉంటాయి, వాడు చూపించిన వెంటనే 50,000 రూపాయల సరుకు అది మనకి ఎందుకు లేదు, అట్టి పెట్టు, దాని గురించి ఎందుకు వచ్చిన గొడవ, నువ్వు చూపిస్తావు నాకు మళ్ళీ ఆశ పుడుతుంది, నా దగ్గర పర్మిట్ చేయదు, ఎందుకు, అది వద్దు. మన బడ్జెట్లో చూడు 2-3 వేల రూపాయల లోపు వస్తువులు ఏవైనా ఉంటే చూపించు, కొంటే కొంటాను, లేకపోతే వెళ్ళిపోతాను, ఇదే నేను. అంతేగాని ఆ పై వస్తువులు అసలు చూడడమే అనవసరం, నాకెందుకు, నాకు శక్తి లేదు, నేను దాన్ని కొనుక్కోలేను, అలాంటప్పుడు నాకెందుకు అన్నాడు. అలాగా ఓ మామూలు వాడు అడుగుతున్నాడు అనమాట, నాకు ఆ నిర్వికల్పక సమాధి అంటే సవికల్పక సమాధి ద్వారా సంపాదించు, అది మాత్రం మాకు ఎక్కడుందండి బాబు, అది వద్దు, నాకు రాదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి, సవికల్పక సమాధి కూడా నాకు లేదు, ఈ యమనియమాదులు అన్నీ మా వల్ల అవ్వదు, దానివల్ల ఏం చేయమంటావు అని అంటే, బుద్ధతత్వేన ధీదోషశూన్యేన ఏకాంతవాసిన దీర్ఘం ప్రణవముచ్చార్య మనోరాజ్యం విజీయతే. అది తేలికైన భాష మాట్లాడతానని చెప్తాను వినోడు. నువ్వు తత్వం తెలుసుకో, నీ బుద్ధిలో ఉండే దోషాలన్నింటినీ పోగొట్టుకో, చక్కగా ఏకాంతవాసం చేయి, దీర్ఘ ప్రణవోచ్చారణం చేయి. దీర్ఘ ప్రణవం అంటే ఏమిటి అని అంటే, ప్రణవాన్ని జాగ్రత్తగా 6 మాత్రలు లేదా 8 మాత్రలు 12 మాత్రలు 16 మాత్రలు అంతసేపు, ఎక్కువసేపు, ఎంతసేపు ఊపిరి బిగించి ఓంకారం అనగలవో అంతసేపు అంటూ ఉండు, నీ మనసు నీకే అదుపులో వచ్చేస్తుంది. ఏకాంతవాసం చెయ్యి, అందరితోటి కలిపి కాకుండా చెయ్యి. అలాంటప్పుడు దీర్ఘం ప్రణవముచ్చార్య మనోరాజ్యం విజీయతే, నీ మనస్సును నువ్వు అదుపులో పెట్టుకోవచ్చు, దానివల్ల నీకు అన్ని రకాల లాభాలు కలుగుతాయి. కామక్రోధాది చిత్తదోషాలు పోగొట్టుకోవాలి, వేదాంతాన్ని శ్రవణాదుల చేత సంపాదించుకోవాలి, ఒంటరిగా ఉండాలి, దీర్ఘ ప్రణవోచ్చారణం చేస్తూ ఉండాలి, అప్పుడు చిత్త విక్షేపం పోతుంది. దానివల్ల సమాధి మెల్లిగా దీని స్థాయి, ఇది ముదిరితే సమాధి అవుతుంది. సమాధి అంటే ఆ పేరు మార్చేసి అప్పుడుండే స్థితిని ఇలా చెప్పాడంతే. దీనికి సమాధికి తేడా ఏంటి? చిత్త విక్షేపం లేకుండా ఒంటరిగా ఉండి ప్రాణాయామాలు చేసి ప్రాణాన్ని స్పందించి ప్రాణస్పందాన్ని నిరోధించి ఇవన్నీ చేస్తే ఇంచుమించులో సమాధి, అది ఆ పేరు అనలేదు, కానీ అటువంటి స్థితి వస్తుంది నీకు అన్నాడు. మొత్తం మీద ఫలితం ఏమిటి అని అంటే, జితే తస్మిన్ వృత్తి శూన్యం మనస్తిష్టతి మోఖవత్ ఏతత్పదం వశిష్ఠేన రామాయ బహుధేరితం. ఇది ఏమిటిది, ఇలాగా మనస్సుని కనుక అధీనం చేసుకుంటే మూగాడు ఎటువంటి మాట మాట్లాడ్డో అలాగే నీ మనస్సు కూడా ఎటువంటి ఆలోచనలకి అవకాశం ఇవ్వదు. మూగువాడు నోటమాట మాట్లాడించడం అవుతుందా? అలాగే ఈ మనస్సు ఇలాంటి వశంలోకి వస్తే ఆ దానిలో ఆలోచనలు రావు, అది వృత్తి శూన్యం అవుతుంది. అప్పుడు మనస్సుకి నిరోధం కలుగుతుంది. అదే యోగం అంటే, అదే చిత్తవృత్తి నిరోధము, అదే యోగము, అదే సమాధి, అన్ని పేర్లు అవే. అంటే జితే తస్మిన్ అని అంటే ఆ మనోరాజ్యాన్ని నువ్వు జయిస్తే మనస్సులో సంకల్ప వికల్పాలు మానేస్తాయి. అప్పుడు మూగాడు నిశ్చలంగా ఎలా ఉంటాడో అలాగే నీ మనస్సు కూడా నిశ్చలంగా ఉంటుంది. సముద్రంలో తరంగాలు లేని పరిస్థితి ఎలా ఉంటుందో ఊహిస్తే ఎంత బాగుంటుంది. సముద్రం చూడడానికి అందంగా ఉంటుంది, కానీ ఎప్పుడూ తరంగాలు ఉంటూనే ఉంటాయి. ఇలాగ ఈ కెరటాలు లేకుండా సముద్రం చూస్తే ఎంత బాగున్నావు అనిపిస్తుంది. కొన్ని చోట్లలో అలా కనిపించవు కానీ ఉంటాయి, లేకుండా ఉండవు, కానీ అంత పెద్ద పెద్ద ఆర్భాటంగా బయటికి కనిపించవు, లోపల ఉంటాయి. వాడెవడో సముద్రే శాంతకల్లోలే తర్తుమిచ్చతి మూఢధీహ్ అన్నట్టు. సముద్రం ఒడ్డున కూర్చుని స్నానం చేయరాలు, అదిగో కెరటాలు ఆగనే వెళ్ళి చేస్తానన్నాడు. ఇది ఎలా రంది, నువ్వు బతికుండగా ఆగవు, నువ్వు స్నానం లేదు నీకు. అది ఎప్పుడు ఆగితే కెరటాలు లేని సముద్రం వస్తుందా? దానిలో నువ్వు ఎప్పుడు స్నానం చేస్తావు, ఎప్పుడు బయటకు వస్తావు? సముద్రే శాంతకల్లోలే తర్తుమిచ్చతి మూఢధీహి, తెలివి తక్కువ వాడి అనుకునే ఆలోచన. అలాగే ఈ పని ఒక్కటి చక్కబెట్టేసి నేను రేపటి నుంచి వేదాంత క్లాసుకు వస్తానండి, రేపు ఇంకో పని వస్తుంది, ఇవాళ ఈ పని వచ్చింది, ఈ పని చక్కబెట్టి వస్తానంటే రేపు మా అబ్బాయిలు ఇద్దరికి ఉద్యోగం వచ్చి పెళ్ళిళ్ళు అయిపోతే నేను రిలీఫ్ అయిపోతానండి, అక్కడి నుంచి నేను వేదాంత క్లాసులు గ్యారంటీగా అటెండ్ అవుతానండి అని ఒక ఆయన అన్నాడు. ఆ అబ్బాయికి నలుసు పడతాడు, మా మనవడికి అక్షరాభ్యాసం కొంచెం వాడిని క్లాసులో పెట్టి లైన్లో పెట్టిన తర్వాత వస్తానండి. ఇంకెప్పటికిది వీడిది అయింది, వీడి ఉద్యోగం అయింది, వీడి సంసారం అయింది, వీడి పిల్లలు, ఈ పెళ్లిలో ఏమీ ఉపయోగం లేదు, సంసారం అంతా దుఃఖం అండి, నాన్సెన్స్ అండి అని అంటాడు. మా అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నానండి, కుదరట్లేదండి. మరి నువ్వు ఇంత దుఃఖం అనుభవించి నీ పెళ్లికి ఎందుకు మళ్ళీ ఆ పెళ్లి సంబంధాలు చూడడం ఎందుకు అంటే, అబ్బా వాడికి పెళ్లి చేయకపోతే ఎలాగ, నా బాధ్యత అండి, వాడిని ఇంటి వాడిని చేసేస్తే అప్పుడు నేను వేదాంతం చదువుకోవచ్చు.
వాడికి కడుపులో కాయ కాస్తే అప్పుడు పర్వాలేదు. పౌత్రమానందం అని శృతే చెప్పి వేదమే చెప్పింది. ఆనందం పెళ్లితోటి కాదు, పురుషులు సంతానంతో కాదు, మనవడు పుడితే ఆనందం. అప్పటికి వంశం పూర్తవుతుంది. అంచేత మనవడు పుడితే పౌత్రమానందం. ప్రపౌత్ర జనన శాంతి అంటే ఇంకా బాగుంటుంది. బంగారపు ఉగ్గు గిన్నెతోటి వాడికి మా పాలు పట్టించాలి. అప్పటికి జీవితం పరమార్థం, నిండైన జీవితం అవుతుంది. ఇంకెలా అనుకుంటూనే ఉండే అప్పటికిది. దీనికి ఇవాళతో అయిపోతుంది అంటే ఇవాళతో అవధిది. ఎప్పటికైనా అలా వెళుతూనే ఉంటాయి, వాయిదాలు పడుతూనే ఉంటాయి. అందుచేత మనం ఏం చేయాలి అని అంటే వృత్తిశూన్యంగా ఉండాలి. ఎప్పుడూ ఆలోచన ఎక్కడికక్కడ కట్ చేసి ఇప్పటికిప్పుడుతోటి ఎలా ఉంటే అలాగే దీన్ని మానేసి ఇంక ఇక్కడితోటి నేను వెంటనే దీన్ని మానుకుంటాను అనే నిర్ణయానికి వస్తే అవుతుంది. కానీ దీన్ని మెట్టికి సర్దుతాను రేపు చూస్తానులేండి అంటే మాత్రం ఇది అయ్యే పని కాదు. ఈ మాట ఎవరు చెప్పారు అంటే వశిష్ఠ మహర్షి శ్రీమద్ రామచంద్ర ప్రభువు వారికి చెప్పారు. వశిష్ఠ రామాయణం, దానికే యోగ వాసిష్టం అని పేరు. వాసిష్ఠ రామాయణంలో రామచంద్రమూర్తికి చెప్పారట. చెప్పేవాడు ఎవరు? మహాతపస్యాలి అయిన బ్రహ్మర్షి వశిష్ఠుడు. వినేవాడు సర్వజగన్మోహనమూర్తి మాయామానుష విగ్రహం అవతార పురుషుడు. మనిషిగా ఉండి ధర్మాన్ని స్థాపన చేయడం కోసమే పుట్టిన అవతారం శ్రీరామచంద్ర ప్రభు. ఆయనకి ఈయన ఉపదేశం చేశారు. మరి అవి ఎంత గౌరవంగా మనం వినాలి. రాముడికి తెలియని విషయం ఆ వశిష్ఠుడు చెప్పిన మాట అంటే ఆయన విన్నాడు, ఈయన చెప్పాడు. ఆ రాముడికి ఏం చెప్పాడయ్యా అన్నాడు. ఆ 2 శ్లోకాలు ఇక్కడ చెప్పేస్తున్నాడు మనకి ఆయనే. దృశ్యం నాస్తి బోధేన మనసః దృశ్యమార్జనం సంపన్నం చేత్ తదుత్పన్న పరా నిర్వాణ నిర్వృతి. ఆయన అన్న మాట ఏంటి అంటే నేహనానాస్తి కించన అతోన్యమార్థం ఇలాంటి శృతులన్నింటినీ పరిశీలించి అద్వితీయ బ్రహ్మ తప్ప మిగతా వస్తువే లేదు అనే నిశ్చయం చేసుకుంటే నీ మనస్సుకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంటే దృశ్యమైన జగత్తుని వారిస్తే నీ మనస్సుకి ఆర్జవం కలుగుతుంది. ఆర్జవం అంటే రుజు ప్రవర్తన, నిజాయితీ అంటామే, అది నిలకడతనం, రుజు ప్రవర్తన, నిజాయితీ అదంతా వస్తుంది. అలాంటి ఆర్జవం వస్తే అప్పుడు మనస్సులోంచి దృశ్యాలన్నింటినీ పోగొట్టేస్తే అప్పుడు నీకు మోక్షం తప్పదు అని ఓ మాట అన్నాడు. సరిగ్గా చెప్పారండి. మీకైతే అది సుఖమైంది. కానీ దృశ్య ప్రపంచాన్ని లయం చేయడం అంటే అంత చిన్న విషయం ఏంటి? సమస్త బ్రహ్మ తప్ప మిగతా ప్రపంచం అంతా లేదు అనుకోవాలి. వశిష్ఠుడు మహాతపస్యాలు కనుక ఆయన తేలిగ్గా చెప్పారు. నాకు మా చిన్నతనంలోనూ డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక పెద్ద ఆయన పండితులు ఉత్తరం రాశారు మా నాన్నగారికి. ఈయనకి BHUలో సాంస్క్రిట్ ప్రొఫెసర్ పోస్ట్ ఉంది, అప్లై చేయించమనండి, నేను అప్లికేషన్ పంపుతున్నాను మీ కుర్రాడికి. అది ఏం లేదు, ప్రెసిడెంట్ గారి చేత కానీ ప్రైమ్ మినిస్టర్ గారి చేత కానీ ఒక్క రికమెండేషన్ కొట్టిస్తే అయిపోతుంది అని. ఉత్తరం నా దగ్గర రికార్డులు ఉంది, మా చూపిస్తాను. నేను వేళాకోళం మాటలు ఏం చెప్పలేదు. ఆ ఉత్తరం కూడా దానిలో ఆయన రాసింది అది. ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ ఓ మాట చెప్తే అయిపోతుంది. వాళ్ళిద్దరూ మన జేబులో వ్యక్తులా, మనం చెప్తే ఫోన్ చేస్తే వచ్చేస్తారా, వింటారా, చెప్తారా? ఆయన రాసిన వాడు మరి పెద్ద పండితుడు రాసింది. ఎందుకు రాశారంటే మీ స్థాయిలో మీకు వాళ్ళకి ఉండే పరిచయాల వల్ల మీరు చెబితే వాళ్ళు ఒప్పుకుంటారు. గ్యారంటీ అది నాకు తెలుసు. పని మా నాన్నగారికి ప్రెసిడెంట్లతో 5-6 ప్రెసిడెంట్లతోటి పరిచయాలు ఉన్నాయి. పివి నరసింహారావు గారితో మంచి స్నేహం ఉంది, అన్నీ ఉన్నాయి. ఈయన చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారు. కానీ ఈయన చెప్పొద్దు, ఈయన సచ్చినా నేను చెప్పనన్నారు. నువ్వు అప్లికేషన్ పెట్టుకుంటే పెట్టుకో, ఈ రికమెండేషన్ కుదరదు, నేను వాడిని వెళ్ళి మా వాడికి ఉద్యోగం వేయండి అని నేను అడగను. నీకు యోగ్యత ఉంటే వస్తుంది, లేకపోతే పో అన్నారు. నేను చెప్పను. పివి నరసింహారావు గారు పాప కనిపించినప్పుడల్లా మీ నాన్నగారు కులసగా ఉన్నారప్ప అనేవాడు ఆయన. అంటే బాగానే ఉన్నారండి, నమస్కారాలు చెప్పండి అని, అంతే. అంతవరకే తప్ప ఆయన్ని వాడుకోవడం అనేది ప్రసక్తే లేదు. ఈ ఉత్తరం మా దగ్గర ఉంది ఇప్పటికీను. అలాగా ఎంత చిన్న విషయం అండి, పెద్ద విశేషమేం కాదు. ఆ దృశ్యమైన జగత్తునంతటినీ లేదనిపించుకోండి, అంతే. బ్రహ్మ ఒకటే ఉంది, చాలు, నీకు మోక్షమే అని. చాలా చిన్న తేలికైన మాటలా చెప్పేసి ఆ తలిపేసి అన్నట్టుగా ఉంది. దృశ్య ప్రపంచాన్ని మానేయడం అంత తేలికైన పని ఇది అని అంటే దానికి ఇంకో మాట చెప్తున్నాడు. విచారితం అలం శాస్త్రం చిరముద్గ్రాహితం మిథః సంత్యక్తవాసనాన్ మౌనాదృతే నాస్త్యుత్తమం పదం. గురు శిష్య సంప్రదాయంగా చక్కగా వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేయటం, దానివల్ల వాసనాక్షయము మనోనాశము, ఈ 2 మాటలు. దానివల్ల నీకు పరమ పురుషార్థం వస్తుంది. చిత్త విక్షేపం లేకుండా సంచేతాః యుక్తయః పుష్టాః సంతి చిత్తజయే కిల. 4 రకాల యుక్తులు ఉన్నాయి అని వశిష్ఠ రామాయణంలో చెప్పారు. ఆ 4 యుక్తులు ఏమిటి అని అంటే సత్సంగము, అధ్యాత్మ విద్యా శ్రవణము,
మా వాసనాక్షయము, మనోనాశము, ఈ 4 చెప్తే యథా పుష్టాహ యుక్తయ, ఇవి చాలా అద్భుతమైన యుక్తులు చిత్తాన్ని జయించడానికి అని చెప్పారు ఆయన. ఆ మాటలను రెండింటినీ శ్లోకాల్లో రెండింటినీ ఉదహరించారు. వశిష్ఠ రామాయణంలో ఉన్న మాట అది. చిత్తజయే అంటే చిత్తాన్ని జయించడానికి ఇవి 4 కావాలి. వెంటనే మరో మాట ఉంది అద్వైత సిద్ధిలో, మధుసూదన సరస్వతి స్వాముల వారు రాసి ఇవి 4 చెప్తే మరి భగవద్గీతల్లో కృష్ణ పరమాత్మ ఏమో అభ్యాసేన చ కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అని చెప్పాడు కదా, దానికి దీనికి విరోధం కదా అని అడిగారు. కృష్ణ పరమాత్మని అర్జునుడు అడిగాడు కదా, మనసులో అదుపులో పెట్టుకో బావా అన్నాడు ఆయన. అది బావా నువ్వు చెప్పినంత తేలిగ్గా లేదు, మనసు కష్టం, అదుపులో పెట్టుకోవడం కుదరట్లేదు, చేయలేకపోతున్నాను అని అడిగిన ఆయన పాపం దాన్ని ఒప్పుకుని అవును నిజమే, సంతే మనో దుర్నిగ్రహం చలం, నిజమే, సత్యమే, మనస్సు పట్టుకోవడం కష్టమే, కానీ అసాధ్యం మాత్రం కాదు, సాధన చేస్తే అవుతుంది. ఎలా చేయాలి? అభ్యాసేన చ కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అభ్యాసము వైరాగ్యము అని ఆయన గీతల్లో చెప్పాడు. అభ్యాస వైరాగ్యాభ్యాంతర్నిరోధ అని యోగ సూత్రంలో పతంజలి చెప్పారు. ఈ 2 మానేసి వశిష్ఠ రామాయణంలో వశిష్ఠుల వారు ఈ 4 చెప్పాడు, దీని మాట ఏంటి అని. దానికి ముందు భూమికలయ్యా ఇవి. ఈ 4 వస్తే అప్పుడు అభ్యాసము వైరాగ్యము వస్తాయి, అంతేగాని ఇవన్నీ లేకపోతే వైరాగ్యం ఎలా వస్తుంది? అంచేత అభ్యాసము అనే దానికి ముందు సత్పురుషులతో సాంగత్యం, అధ్యాత్మ విద్య చదువుకోవటం, ఇలాంటి వాటి వల్ల అభ్యాసం వస్తుంది. వాసనాక్షయము, మనోనాశము వల్ల వైరాగ్యం వస్తుంది. అంచేత మొత్తం వెరసి 6 ఆయన వశిష్ఠుడు చెప్పిన 4 పాయాలు, దానివల్ల అభ్యాస వైరాగ్యాలు కలిగి వాటి వల్ల చిత్తజయం కలగాలి. ఆ చివరి 2 చెప్పి ఊరుకున్నారు ఆయన గీతల్లో. కొంచెం ఈయన ఇంకా అంతకంటే కొంచెం తర్వాత వచ్చాడు కనుక మన స్థాయి తెలుసు కాబట్టి అవి డైరెక్ట్గా చెప్తే చాలదని దాని కింద మెట్టులో ఈ 4 శుద్ధి చేసుకోండి అని చెప్పారు. అంచేత దీనికి దానికి విరోధం ఏమీ లేదప్ప, ఈ 4 కలుసుకుని సంపాదించుకొని అభ్యాస వైరాగ్యాలు అలవాటు చేసుకుని చిత్తాన్ని జయించుకోండి అని చెప్పారు. దానికోసం ఏం చెప్తున్నారు? అనుభవారూఢ జ్ఞానం. చక్కగా జ్ఞానం పొందడం ఒక ఎత్తు, దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం ఒక ఎత్తు. అది తెచ్చుకున్న తర్వాత వాసనలన్నీ పూర్తిగా వదులుకోండి. శాస్త్రవాసన, లోకవాసన, ఇలాంటివన్నీ వాసనలు ఉన్నాయి, ఆ వాసనలన్నీ వదులుకోవాలి. నేను గొప్ప పండితుడిని, సభల్లో నా అంతటి వాడు ఎవడూ లేడు అని కీర్తి కావాలి అనుకుంటే పుస్తకాలు తిరగేసుకోవడం, దుమ్ములు తీసుకోవడం, జ్ఞాపకం పెట్టుకోవడం, వల్లించుకోవడం, ఇంతే. ఇంకా మోక్షం ఎక్కడుంది? మోక్షం రాదు. లోకవాసన, శాస్త్రవాసన, కీర్తి కావాలి, ధనం కావాలి, లోకంలో ప్రతిష్ట కావాలి అనుకున్నవాడికి మోక్షం రాదు. ఇవేవి అక్కర్లేదు అనుకున్నవాడికి మోక్షం వస్తుంది. వాసనాక్షయం కావాలి, మనోనాశం కావాలి, మనస్సుని అదుపులో పెట్టి నశింపజేయాలి. మనస్సును నశింపజేసేయడం అంటే మనస్సును తీసుకెళ్ళి కాల్ చేయడమో చంపేయడమో కాదు, మనస్సులో వృత్తులు లేకుండా చేయడం, జ్ఞానం లేకుండా చేయడం, మళ్ళీ మళ్ళీ ఆలోచనలు రాకుండా కంట్రోల్ చేయడం మనస్సు మనోనాశం అంటే. అలాంటివి కనుక చేస్తే అవుతుంది. ఎంత చేద్దామన్నా ప్రారంధాధీనంగా చిత్తం విక్షిప్తం అయిపోతుంది దానంతటా. అది నేను కంట్రోల్ చేద్దామని అనుకుంటున్నాను, కానీ ఒక్కసారి అది జారిపోతుంది. అది అప్పుడేం చేయాలి అని దానికి వేరే మార్గం చెప్తాను. విక్షిప్యతే కదా సిద్ధి కర్మణ భోగదాయిన పునఃసమాహితా సా స్యాత్ తదైవ అభ్యాస పాఠవాత్. నువ్వు విక్షేపం కంట్రోల్ చేస్తావు, ఒకసారి జారిపోయింది, దాన్ని అభ్యాసం చేసి అభ్యాస సామర్థ్యం వల్ల అది నిలబడుతుంది. అక్కడ అభ్యాసం వస్తుంది, తర్వాత వైరాగ్యం వస్తుంది. అన్నిటినీ కలిపేస్తే మొత్తం అవుతుందన్నమాట. వృత్తులు లేనటువంటి చిత్తము ప్రారంధ కర్మల చేత విక్షేపాన్ని కనుక పొంది ఉంటే ఆ ప్రారంధాన్ని, ఆ బుద్ధిని అభ్యాస దార్ఢ్యం చేత మళ్ళీ దాన్ని అదుపులో పెట్టచ్చు. ఒకవేళ బుద్ధికి ప్రారంధం చేత చలనం వచ్చినా దాన్ని అభ్యాసం చేత మళ్ళీ నిరోధించడానికి అవకాశం ఉంటుంది. మరి విక్షేపమే లేకపోతే వాడు బ్రహ్మే. దానిలో విక్షేపో యస్య నాస్తి అస్య బ్రహ్మవిత్వం నమన్యతే బ్రహ్మైవాయమితి ప్రాహుర్మునయ పారదర్శిన. నాకు విక్షేపం లేదండి అన్నాడు ఒక ఆయన వచ్చి. నాయన నువ్వు గొప్పవాడివి రా బాబు, నువ్వు బ్రహ్మవేత్తవి కాదు, బ్రహ్మవే. బ్రహ్మవేత్త అంటే బ్రహ్మని తెలుసుకున్నవాడు. నువ్వు బ్రహ్మవేత్తవి కాదురా నాయన, నువ్వు బ్రహ్మవే. అంతే, నీకు విక్షేపమే లేదంటున్నావు కదా. విక్షేపాన్ని ఉండి అదుపులో పెట్టుకుని అభ్యాసము దారిఢ్యము దృఢం చేసి దీని మీద మేము ఏదో తంటాలు పడుతున్నాం, నాకేం విక్షేపమే లేదండి అంటే నమస్కారం, నువ్వు దేవుడివి, నీకు నమస్కారం. నువ్వు బ్రహ్మవేత్త, నీకు పాఠం చెప్తాను, ఈ మాటలేం వద్దు. బ్రహ్మైవాయం నతు బ్రహ్మవితు. నువ్వు సాక్షాత్తు బ్రహ్మవే అవుతావు తప్ప నువ్వు బ్రహ్మవేత్తవి కాదు అన్నారు పాపం. మునీశ్వరులు కూడా అలాగే ఉన్నారు. ఆ స్థితి ఇంకా ఉత్తమోత్తమ స్థితి. నాకు విక్షేపమే లేదు అనేటువంటి వాడు ఎంతవాడు అయి ఉండాలి. చిత్త విక్షేపం లేకపోతే
వాడు బ్రహ్మవేత్త అనే కంటే వాడే బ్రహ్మము అంటే మంచిది. మాట ఎవరు చెప్పారు అంటే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని ఉపనిషత్తే చెప్పింది. బ్రహ్మవేత్త బ్రహ్మే అవుతాడు, బ్రహ్మని తెలుసుకుంటే వాడు బ్రహ్మమే అయిపోతాడు, వేరేగా వాడు. అలాంటి స్థితి నీకు సులభంగా వచ్చింది అన్నారు. యస్త్ దర్శనాదర్శనే హిత్వా స్వయం కేవల రూపత యస్తిష్టతి సతు బ్రహ్మన్ బ్రహ్మ నా బ్రహ్మవిత్ స్వయం. ఎవడు చూడడము చూడకపోవడం, నాకు బ్రహ్మ తెలుసనో నాకు బ్రహ్మ తెలియదనో ఏవి మాటలు మాట్లాడకుండా అంటే బ్రహ్మను నేను తెలుసుకున్నాను అని అండు, నాకు బ్రహ్మ తెలియలేదు అని అండు. మరేమంటాడు? ఏమీ అండవు. ఏ వ్యవహారం లేకుండా ఉదాసీనంగా కూర్చుంటాడు. ప్రత్యేక భిన్న బ్రహ్మ చైతన్య రూపంలో ఉంటూ ఉంటాడు. వాడు తెలుసునండు తెలియదండు. అలాంటి వాడు ఎవరు? వాడు బ్రహ్మవేత్త కాదు, బ్రహ్మే. అది చాలా గొప్ప స్థానం. ఏదో ఒకటి నోరున్నప్పుడు ఏదో మాట అనాలనిపిస్తుంది, మంచో చెడ్డో ఏదో ఒకటి. ఆయన ఏమీ మాట్లాడు, నీకు తెలుసా అండి అంటే ఊరుకుంటాడు ఇంత మౌనంగా. తెలియదండు తెలుసండు. అలా ఉండడం చాలా గొప్ప స్థితి కదా. అంచేత బ్రహ్మ నాకు తెలుసు అని అనేవాడు కాదు, నాకు తెలియదు అనేవాడు కాదు, ఇది చెబుతాను అనేవాడు కాదు. ఎందువలన అది తెలియబడేది కాదు, తెలిసేది కాదు, చెప్పబడేది కాదు, విదిత అవిదిత విలక్షణం. అంచేత అది బ్రహ్మ వస్తువు నాకు తెలుసు అనే దానికి అర్థం ఏమిటి అంటే ఏమీ మాట్లాడకుండా కూర్చోవడం. విభూషణం మౌనం అపండితానాం అని హాయిగా మౌనంగా ఉండడం చాలా గొప్ప అలంకారం. వాడు ఎంతటి వాడు అని చెప్పచ్చు మనకి. ఓసారి ఇప్పుడు మాకు ఓ స్వామివారు శిష్యుని తీసుకొచ్చి ఆ కథ మీకు చెప్పాలి బాగా తమాషాగా. రాజమండ్రిలో నేను గౌతమి విద్యాపీఠంలో ప్రిన్సిపాల్గా ఉండే రోజుల్లో ఓ విద్యార్థి మా దగ్గర భాషా ప్రవీణ్ చదువుతూ థర్డ్ ఇయర్లో డిస్కంటిన్యూ చేసి పోయాడు. వాడు అయిపోయిన తర్వాత అప్పుడే 7-8 ఏళ్ళు అయిపోయింది. ఆ తర్వాత ఒక స్వామివారు వచ్చారు అక్కడికి రాజమండ్రికి. ఆయనేమో మేడం ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి ఒక రికమెండేషన్ తీసుకొచ్చి, ఈయన గొప్ప తత్వవేత్త, ఈయనకి తగిన రాజమర్యాదలతో అలాంటి సౌకర్యాలు చేయండి అని లెటర్ తీసుకొచ్చాడు. అది తీసుకొస్తే చల్లాప్పారావు ఇన్ఛార్జి చైర్మన్గా ఉండేవాడు ఆయన అప్పుడు రాజమండ్రిలో. ఆయనకి మాకు ఉండే స్నేహంతో ఏంటండి ఏదో లెటర్ తీసుకొచ్చాడు, చూస్తే ఇందిరాగాంధీ గారు మేమందరం కాంగ్రెస్ పార్టీ వాళ్ళం, మాకు హైకమాండ్ ఆర్డర్ది, చేయకపోతే మాకు చాలా ఇబ్బంది వస్తుంది, ఈయన ఏమిటో అసలు ఎలాంటి వాడో ఏం చేయాలో మాకేం తెలియట్లేదు, కాస్త మీరు కొంచెం ఆయనతో మాట్లాడి ఎలాంటి సదుపాయాలు చేయాలో చెప్పండి. సరే అయితే మేమేం మొత్తం బాగుండదు, అక్కడే ఆనంద్ కళాకేంద్రం అని ఒక కళాకేంద్రం ఉంది, అక్కడ మీటింగ్ పెట్టండి, మీరు రండి, మేము వస్తాం, ఆ సోదరులతో మాట్లాడదాం, అదేమిటో బయటపడుతుంది తేలుతుంది, తర్వాత మనం ఏం చేద్దామో ఆలోచిద్దాంలేండి అన్నాం. వెళ్ళాం. నేను శ్రీరామ శర్మ గారు ఇద్దరం వెళ్ళాం. ఇటే పండితుల తరఫున చైర్మన్ గారు ఉన్నారు, స్వామివారు కూర్చున్నారు, ఆయన శిష్యుడు ఒకడు ఉన్నాడు. ఆ శిష్యుడు లోపల ఇలా దేవతార్చన పెట్టాడు, అక్కడ కూర్చున్నాడు. వాడు శిష్యుడికి మంచి వేషం వేసాడు, విభూతి గట్రా పెట్టాడు, మెడలో రుద్రాక్షమాలు పెట్టాడు, కూర్చొని. వాడికి ఈయన ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే, ఎవడు ఏం వచ్చినా ఇవాళ మౌనం మాట్లాడకండి, ఎవడు ఏం మాట్లాడకూడదు, జనరల్ ఇన్స్ట్రక్షన్, నువ్వేమీ మాట్లాడొద్దు, నేను నడుపుతాను కదా కథను అన్నాడు స్వామివారు. ఆ శిష్యుడు అక్కడ కూర్చున్నాడు, ఎందుకు కాసేపు కుంకం దాని మీద వేస్తున్నాడు, కాస్త నిద్ర వస్తే పడుకుంటున్నాడు. పైవాడికి ఏమో సమాధి, మన వాడికి అయితే నిద్ర. ఆ రకంగా వాడికి ఆలక్షేపం చేసేస్తున్నాడు. ఈయన్ని వచ్చి పిలిచాం. ఏం స్వామి, ఏ సంప్రదాయంలో సన్యాసం అండి? మాకు సంప్రదాయాలు అవి లేవు, మనమే సన్యాసం. మీ గురువుగారు ఎవరైనా ఉన్నారా? ఎవరి దగ్గర సన్యాసం? ఒకటి ఇచ్చేది ఏంటండి, సన్యాసం మనమే పుచ్చుకున్నాం అన్నాడు. పోనీ అలాగేనండి, మీ సిద్ధాంతం ద్వైతమా అద్వైతమా, ఏ సిద్ధాంతం ప్రకారం మీరు చెప్తారు ఇక్కడ? అద్వైతం తేడా ఏముంది మేస్తారు, ద్వైతం ఏంటి అద్వైతం ఏంటి అన్నీ ఒకటే కదా అని. అద్వైతం ఒకటే అని. గురువు లేడన్నాడు, సంప్రదాయం లేదన్నాడు, సన్యాసం ఎవరన్నా నేనే తీసుకున్నాను. ఓహో, మరి ఆ చిన్నస్వామి ఎవరండి అని అంటే, మన శిష్యుడు ఉన్నాడు, ఇప్పుడు ఆయన నిద్రకి అట్లా మాట్లాడొచ్చా అని. ఆయన మౌనం అండి, మాట్లాడు. వాడు ఈయన గురించి ఆయన అడుగుదామంటే వాడు మౌనం మాట్లాడు. ఈయన అన్నిటికీ జారిపోయేట్లా సమాధానం చెప్పాడు. నీకు ఎవరు గురువు అంటే నాకేం లేదన్నాడు. నేనేం చెప్తానంటే, నాకు తోచింది నేను రాస్తాను, తోచింది చెప్తాను, నీ సిద్ధాంతం ఏంటి, అన్నీ ఒకటే కదండి, ఇది తేడా ఏమిటి అని. కాసేపు ఉన్న తర్వాత మేము కర్మకాలి చూసిన తర్వాత మమ్మల్ని ఇద్దరిని చూశాడు. ఆ కుర్రాడు మా దగ్గర భాషాపురం మనుషులు మానేసినాడు అదేవాడు. వాడు వచ్చి నమస్కారం వేశారు అని.
వచ్చి ఏమిటిరా ఇక్కడికి ఎందుకు వచ్చాను, ఏడాదికి ఓ కాంట్రాక్ట్ అండి, నెలకి 4,000 ఇస్తానన్నాడు, పోనీ ఇస్తూనే పోవడం ఎందుకని ఇక్కడ కూర్చున్నాను, చేసే పని ఏం లేదు, పొద్దున్న సాయంకాలం భోజనం పెడతాడు, మౌనంగా కూర్చోవడమే కదా, అంతకంటే పని ఏం లేదు, 4,000 ఇస్తానన్నాడు కదా, సరే అన్నానండి, కూర్చున్నానండి అని. ఏమిట్రా అయినా, ఏమో నాకు తెలియదండి, ఏదో గురువుగారు అన్నాడు, కాంట్రాక్ట్కి వచ్చాను అంతే, ఏడాదికి కూలికి, నాకు ఆయన గురించి నాకు తెలియదండి అన్నాడు వాడు. ఇది గురువులు శిష్యుల మహిమ. నేను ఆయనతో చెప్తే అప్పారావు గారు అడిగాడు పాపం మమ్మల్ని, ఏమిటండి అని. ఏమో బాబు, మాకు తెలిసినంత వరకు సన్యాసులకు ఏదో నియమం సంప్రదాయం పాడు గురువులు గ్రంథాలు అవి ఉంటాయి, ఆయనంత లోకాతీత స్థితి, ఆయనకు గురువు లేడన్నాడు, గ్రంథం లేదన్నాడు, ఆయనకు తోచింది ఆయన చెప్తానన్నాడు, ద్వైతం అద్వైతం అంతా ఒకటే అన్నాడు, ఇది మా స్థాయిలో మేము నిర్ణయించదగింది కాదండి, మీరు చూసుకోండి అన్న. అంటే ఆయనకు వంత పట్టుంది, తెలివైన లౌకికుడు కదా, చూసి కలెక్టర్ గారికి రికమెండ్ చేసి ఈ లెటర్ అసలు బోగస్తా కాదా, ఇన్ఫర్మేషన్ లాగండి అన్నాడు. ఈ రికమెండేషన్ లెటరు ఇది కరెక్ట్దా బోగస్దా, ఆయనకి వెళ్తే వాళ్ళు ఇంటెలిజెంట్లో వాళ్ళు వెంటనే పట్టేస్తారు కదా, ఇది బోగస్, నన్ను ముందు అరెస్ట్ చేయండి వెంటనే అనిపిస్తుంది. ఇక ఇందిరాగాంధీ పేరుతో ఫోర్జరీ లెటర్ సృష్టించాడు, ఈ లెటరు కాదు పాడు కాదు, వాడు స్వామి కాదు, ఇలాంటి ఏదో లోకాన్ని మోసం చేసేటువంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయక్కర్లేదండి. అంతే, సాయంకాలానికి మకం ఎత్తేసాడు, ఎక్కడికి పోయాడో తెలియదు మళ్ళీ మనిషి. సాయంకాలానికి మనిషి గల్లంత ఖాళీ. రేపటి నుంచి చాతుర్మాస్యం ఉన్నారు కదా, చాతుర్ లేదు, మాస్యం లేదు, ఏం లేదు, వాడు మనిషి గల్లంత ఆరిపోయాడండి, ఏం లేడు. మేము వద్దన్నాం అనుకోకండి, కాదండి ఆయన లెటరే తప్పుట, మేము ఎంక్వైరీ చేసుకున్నాం కలెక్టరేట్ నుంచి, ఆ కాగితం ఏదో కాపీ చేసి మొత్తం సంగ్రహించి దాని మీద ఏదో రికమెండేషన్ లెటర్ రాయించుకున్నారు, ఇలాంటి మోసగాళ్ళు కూడా ఉంటారండి అని. దీనివల్ల ఏంటి, నిజమైన వాళ్ళకి దెబ్బతినేస్తుంది. హిందూ ధర్మానికి పెద్ద గ్లాని ఏంటి అంటే, ఇలాంటి కుహనా స్వాములు కొంతమంది ఉండడం వల్ల నిజమైనటువంటి ధర్మ ప్రచారం చేసే స్వాముల మీద గౌరవం చచ్చిపోతుంది. వీళ్ళలాగే అందరూ ఉంటారు అనేటువంటి అపోహ ఉంటుంది. ఆ మంచి చెడ్డ మనం విచక్షణ చేయడానికి మనకి చాలా టైం పడుతుంది. మనం ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఇలాంటివన్నీ మనం పరిశీలన చేసుకోలేకపోతాం. అంచేత మనం చాలా జాగ్రత్తగా మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. దానికోసం చెప్పి ఆయన్ని విమర్శించడం నా ఉద్దేశమే కాదు. ఆయన పాపం ఆయన పొట్టపోసుకుంటాడు, ఆయన వ్యవహారం వేరు, దాని గురించి మనం ఏం పట్టించుకోం. తర్వాత కూడా ఏం మాట్లాడలేదు. కానీ ఇవాళ ఎందుకంటే మౌనం అనే దానికి అర్థం, మౌనంగా ఉండటం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. అది మహర్షి చెప్పిన, విద్యారణ్యుల వారు చెప్పిన మాట ఏంటి అంటే, శుభ్రంగా మౌనంగా ఉండు అనేటువంటి మాట. హాయిగా ఏమీ మాట్లాడకుండా మనం చక్కగా మౌనంగా ఉంటే నీకు ఎటువంటి ఇబ్బంది లేదు. జీవన్ముక్తే పరాకాష్ఠ జీవద్వైత వివర్జనాత్ లభ్యతే సావతోత్ర ఇదం ఈశద్వైతాద్వివేచితం. జీవన్ముక్తికి పరాకాష్ఠ ఏది అంటే ఏంటి, జీవుడి చేత సృజింపబడిన ప్రపంచాన్ని అంతటినీ వదిలిపెట్టేయడం అంటే అండి. అంటే ఈశ్వరుడు సృష్టి చేసినటువంటి ప్రపంచం కంటే నేను ఆలోచనతో మనోమయంగా సృష్టి చేసుకున్న ప్రపంచం వేరు అని దీన్ని వివేకం విడతీసేస్తే నీకు మోక్షమే. పరమేశ్వరుల చేత తయారు చేసిబడినటువంటి సృష్టిని మనం కాదనడం కానీ, దాన్ని మార్చేయడం కానీ, లేదనడం కానీ మన వల్ల అవ్వదు. ఇంక మరి దాన్ని విడతీసి అది అలా ఉన్నా నా మనస్సులో దానికి నిలకడ లేదు, అవన్నీ అనవసరం, అవన్నీ యథార్థం కాదు అని కనుక నేను అనుకుంటే నేను ముక్తుండే. అన్నీ ఉన్నాయి కదండి, ఎలా పోతాయి? ఉన్నాయంటే నష్టమేది నీకు, లేవనుకో. వాటిని లేకుండా చేయడం మన వల్ల అవ్వదు. లోకంలో అందరూ దుర్మార్గులేనండి అని, నువ్వు దుర్మార్గులు ఉంటే ఉన్నాయి వాళ్ళకే, వాళ్ళ దుర్మార్గులు అనేది నువ్వు అనుకోకు, లేదా వాళ్ళ సన్మార్గులని అనుకోకు. వాళ్ళు చెప్పింది నువ్వు వినకు, వాళ్ళు చెప్పిన దానికి నువ్వు తల ఒప్పకు, వాళ్ళకి నువ్వు ఎంకరేజ్ చేయకు, నీ తంటాలు నువ్వు పడు. వాళ్ళు అలా ఉంటే ఉంటారు, లోకంలో దుర్మార్గులు ఉంటే ఉన్నాయి, నీకేం పోయింది? అది పరమేశ్వర సృష్టి, దానివల్ల మనకు వచ్చే నష్టం లేదు. నువ్వు మనోమయంగా నువ్వు సృష్టి చేసుకున్న దాన్ని నువ్వు జాగ్రత్త పెట్టుకో, నీ ఆలోచనలను నువ్వు సరైన దారిలో పెట్టుకో. అవన్నీ ఉన్నాయి అని భ్రాంతి పడి దానికోసం వెంపర్లాడి దానికోసమే దాని వెనకాలే నువ్వు కూడా ప్రయాణం చేస్తే నష్టపోతావు. అలా కాకుండా నీ మనోమయ ద్వైతాన్ని నువ్వు నివారించుకొని, పరమేశ్వరుడు చేసిన సృష్టి కంటే నా మనోమయ సృష్టి వేరు, దానిలో నా మనస్సులో నేను ఎటువంటి తప్పుడు అవకాశాలకి స్థానం ఇవ్వను అని అనుకుంటే నువ్వు జీవన్ముక్తుడే. జీవన్ముక్తే పరాకాష్ఠ జీవద్వైత వివర్జనాత్, జీవద్వైతాన్ని వదిలిపెట్టేయాలి. అది ఈశద్వైతం కంటే వేరు అని చూడాలి. అది ద్వైత వివేక ప్రకరణం. అంటే రెండు ద్వైతాలు, దాంట్లో ఈ ద్వైతము దానికంటే వేరు అని విడతీసేస్తే మనం హాయిగా జీవన్ముక్తులం అయిపోతాం. అలాంటి బాహ్య ప్రపంచానికి మనస్సులో జీవసృష్ట ప్రపంచానికి తేడా ఉంది అని అనుకుని
జీవసృష్ట ప్రపంచం మన అధీనం గనక, దాన్ని తయారు చేసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు మనకే ఉన్నాయి కనుక పరమేశ్వరుడు ఇలా ఎందుకు చేశాడు అని ఆయన అడగడం కాదు. నువ్వు చేసేది నువ్వు సవ్యంగా చేసుకో, నీ ఆలోచన సక్రమంగా పెట్టుకో, నీ మనోమయమైనటువంటి ద్వైతాన్ని నువ్వు నివారించుకో, అప్పుడంతా బ్రహ్మాత్మభావం కలుగుతుంది, నువ్వు మోక్షాన్ని బ్రహ్మైక్య స్థితిని పొందుతావు అని విద్యారణ్య స్వాముల వారు మనకి ఉపదేశం చేశారు. ఇది ద్వైత వివేక ప్రకరణం. ఇంకా ఒక్క 10 నిమిషాలు చేస్తే మహావాక్యంతో పూర్తి చేద్దాం. మహావాక్య వివేక ప్రకరణం 2 పేజీలు, అంతకంటే ఎక్కువ పేజీలు లేవు. దీంట్లో ప్రధానమైనది ఏమిటి అంటే మహావాక్యాలు ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు అనుకోండి, వారు చెప్పేది ఏంటి అంటే ప్రజ్ఞానం అంటే ఏమిటి, బ్రహ్మ అంటే ఏమిటి, ఆ 2 మాటలు చెప్తారు. ఈ 2 ఒకటే అంటారు. ఏ నేక్షతే శృణోతి ఇదం జఘ్రతి వ్యాకరోతి చ స్వాద్వస్వాదు విజానాతి తత్ప్రజ్ఞానముదీరితం. అంటే అంతఃకరణ వృత్తితో మనం చైతన్యాన్ని బయటికి తీసుకొచ్చి చూడదగిన వస్తువుల్ని చూస్తాం, వినదగిన వస్తువుల్ని వింటాం. ఇలా ఏవైతే ఇంద్రియాలతో ఆయా వస్తువుల్ని వింటున్నామో అలాంటి చైతన్యానికే ప్రజ్ఞానము అని పేరు. అంటే మన మనస్సులో చైతన్యం ఉంది, అది మన నేత్రాది ఇంద్రియాల ద్వారా వస్తువుల మీదకి సంచరింపచేసి దల్ల వస్తువులతో కలుస్తోంది, అప్పుడు ఆ జ్ఞానం పుడుతోంది. అంటే ఇంద్రియముల వల్ల కలిగే వస్తువుల యొక్క జ్ఞానము, దానికి ప్రజ్ఞానము అని పేరు. ఆ తర్వాత బ్రహ్మ అంటే చతుర్ముఖ ఇంద్రదేవేషు మనుష్య అశ్వ గవాదిషు చైతన్యమేకం బ్రహ్మ అత ప్రజ్ఞానం బ్రహ్మ మై అపి. బ్రహ్మగారు, దేవేంద్రుడు మొదలైనటువంటి ఇంద్రుడు మొదలైనటువంటి దేవతల్లో, అలాగే మనుష్యుడు, గోవులు, అశ్వములు మొదలైన పశుపక్ష్యాదుల్లో అందరిలోనూ ఉండేటువంటి చైతన్యం ఒకటే అనే జ్ఞానం ఏదైతే ఉందో దానికి ప్రజ్ఞానము అని పేరు. ఈ ప్రజ్ఞానము, ఆ బ్రహ్మ ఒకటే, అది నా యందు కూడా ఉంది. అది ప్రజ్ఞానం బ్రహ్మ అనే వాక్యానికి అర్థం చెప్పారనమాట. అంటే ఉత్తమోత్తములైనటువంటి బ్రహ్మాది దేవతల యందు కానీ, మధ్యస్థాయిలో ఉండే మనుషుల యందు కానీ, నీచ స్థాయిలో ఉండే పశుపక్ష్యాదుల యందు కానీ ఉన్న చైతన్యం ఒకటే. ఆ చైతన్యం అన్నిటి యందు సమానంగానే ఉంది. అదే నా చైతన్యం నా దగ్గర కూడా ఉంది. అదే ప్రజ్ఞాన రూపంలో విరాజిల్లుతోంది. దానివల్లే నేను ఈ వస్తువులన్నింటినీ చూడగలుగుతున్నాను. చేత ప్రజ్ఞానం వేరు, బ్రహ్మ వేరు కాదు, ప్రజ్ఞానమే బ్రహ్మ. ఆ బ్రహ్మ చైతన్యమే ప్రజ్ఞానము అనే పేరుతో పిలువబడుతోంది కనుక ప్రజ్ఞానం బ్రహ్మ. జాగ్రత్త స్వప్న సుషుప్తిషు స్ఫుటతరాయాసం విదుజృంభతే బ్రహ్మ యా బ్రహ్మాది పిపీలికాంతతనుషు ప్రోత జగత్సాక్షిణి సైవాహం నచ దృశ్యవస్త్వితి దృఢప్రజ్ఞాపయస్యాస్య చేత్ చండాలోస్తు సతు ద్విజోస్తు గురురిత్యేష మనీషా మమ అని ఆచార్య స్వాముల వారు మనీషా పంచకంలో చెప్పారు. ఆ శ్లోకంలో ఉన్నది ఈ ప్రజ్ఞానం బ్రహ్మ అనే సూత్రార్థమే, ఈ మహావాక్యార్థమే దానిలో కూడా చెప్పింది. బ్రహ్మాది పిపీలికాంతతనుషు, బ్రహ్మ దగ్గర నుంచి చీమ వరకు ఉండేటువంటి సర్వశరీరాల్లోనూ ఉన్న చైతన్యం అదే. జాగ్రత్త స్వప్న సుషుప్తులలో స్ఫుటతరమైన జ్ఞానం ఏదైతే ఉందో అదే బ్రహ్మము. ఆ 2 ఒకటే అనేటువంటి చేస్తే అది ప్రజ్ఞానం బ్రహ్మ అవుతుంది. ఇక అహం బ్రహ్మాస్మి అనే వాక్యానికి అర్థం ఏంటి అంటే పరిపూర్ణ పరాత్మాస్మిన్ దేహే విద్యాధికారిణి బుద్ధే సాక్షితయా స్థిత్వా స్ఫురన్నహమితీర్యతే. అంటే అన్ని కాలముల యందు అన్ని దేశాల్లోనూ కూడా అన్ని వస్తువుల యందు పరమాత్మ ఉంది. కల్పిత ప్రపంచంలో కూడా అన్ని శరీరాలకి పరమాత్మ సాక్షిగా ఉన్నాడు. వాడిని ఎలా పిలుస్తున్నాం మనం? నేను అనే శబ్దంతో పిలుస్తున్నాం, అహం అనే శబ్దంతో పిలుస్తున్నాం. ఆ శబ్దం ఎవరిని చెబుతుంది? బ్రహ్మని చెబుతుంది. అంచేత అహం బ్రహ్మ అస్మి అని 3 పదాలు. నేనే బ్రహ్మమును అయ్యున్నాను. ఈ నేనంటే ఎవరు? సర్వసాక్షి. అన్ని వస్తువుల్ని చూసి, అన్ని వస్తువుల్ని గ్రహించి, కల్పిత ప్రపంచంలో అన్ని శరీరాల్లో సాక్షిగా ఉండేటువంటి నేనే బ్రహ్మమును అయ్యున్నాను అనే నిశ్చయం ఉంటే అహం బ్రహ్మాస్మి వాక్యార్థం అయిపోతుంది. బ్రహ్మశబ్దానికి అర్థం ఏమిటి అని అంటే స్వతః పూర్ణ పరాత్మ అత్ర బ్రహ్మశబ్దేన వర్ణిత. అహం అంటే ఇప్పుడు సాక్షిభూతమైన చైతన్యము అన్నాం. బ్రహ్మ అంటే ఏంటి అని అంటే అపరిచ్ఛిన్నంగా ఉండేటువంటి పరమాత్మ స్వరూపం బ్రహ్మశబ్దం చేత చెప్పబడుతుంది. మరి ఇంకో 3వ పదం ఉందిగా, అహం బ్రహ్మ అస్మి. అస్మి అనే పదం చేత ఏం చెప్తారు? అస్మీతి ఐక్య పరామర్శ. ఈ 2 ఒకటే అనే ఐక్యాన్ని అస్మి అనే పదం చేత చెప్తాము. కనుక తేన బ్రహ్మ భవామి అహం, నేను బ్రహ్మమును అయ్యున్నాను. ఇది అహం బ్రహ్మాస్మి అనే వాక్యానికి సింపుల్గా అర్థం. ఇక ఏకమేవా ద్వితీయం సన్ నానా నామరూప వివర్జితం సృష్టే పురా అధునాప్యస్య తాదృక్త్వం తదీర్యతే. తత్వమసి వాక్యానికి అర్థం ఏమిటి అని అంటే ఒకే వస్తువు సజాతీయ విజాతీయ స్వగత భేదరహితమైనది, నామరూపములు లేనిది,
సృష్టికి ముందున్నది, ఇప్పుడు కూడా అలాగే ఉన్నది అయినటువంటి వస్తువు తత్ అనే పదానికి అర్థం. ఏ వస్తువు సృష్టికి ముందుందో అదే ఇప్పుడు ఉంది. దానికి ఏకమేవాద్వితీయం, దానిలో ఎటువంటి భేదాలు లేదు అనేటువంటి మాట. అదే తత్ అనే పదం చేత చెప్పబడుతోంది. త్వం అనే పదానికి అర్థం ఏమిటి? శ్రోతు దేహేంద్రియాతీతం వస్తు అత్ర త్వం పదేరితం. వినేటువంటి వాడికి అంటే మనలాంటి వాళ్ళకి, మనలో కూడా దేహము ఇంద్రియము అన్ని పక్కన పెట్టి మిగతాదేదో అది త్వం పదార్థం. దేహేంద్రియముల కంటే వేరుగా ఉన్న చైతన్యం, అది ఇది ఒకటే అని చెప్పడానికి తత్వమసి అనే వాక్యం చెప్పింది. తత్ అనే పదానికి సృష్టి మొదటి నుంచి చివరి ఇప్పటి వరకు ఉండేటువంటి సజాతీయ విజాతీయ భేదరహితమైన బ్రహ్మము. త్వం అనే పదానికి మనలో వినేటువంటి స్థాయిలో ఉండేటువంటి వీడిల్లో కూడా దేహేంద్రియముల కంటే వేరు చేసి ఒక వస్తువును చూస్తే అది త్వం పదార్థం. ఈ వస్తువు ఆ వస్తువు ఒకటే అని చెబితే తత్వమసీన వాక్యానికి అర్థం వస్తుంది. ఇక స్వప్రకాశ అపరోక్షత్వం అయమిత్యుక్తితో మతం అహంకారాది దేహాంతాత్ ప్రత్యేగాత్మేతి గీయతే. 4వ వాక్యం అయం ఆత్మా బ్రహ్మ అని వాక్యం. దాంట్లో అయం అనే శబ్దానికి అర్థం ఏమిటి అంటే స్వప్రకాశము అపరోక్షము అయినటువంటి వస్తువు, ప్రత్యక్షంగా తనంతట తాను ప్రకాశించేటువంటి వస్తువుకి అయం అని పేరు. అహంకారం దగ్గర నుంచి దేహం వరకు ఉండేటువంటి దానికి ప్రత్యేగాత్మ, అది ఈ రకమైనటువంటిది అయం అనే పదం చేత చెప్పబడుతోంది. ఇదే ఆత్మ, ఇదే బ్రహ్మము. అయం ఆత్మ బ్రహ్మ అనేటువంటి వాక్యాన్ని అథర్వణ వేదంలో చెప్పారు. ఈ మొదటి 2 పదాల్లో అయం ఆత్మ అనే దాని చేత స్వయం ప్రకాశము, అందరికీ ప్రత్యక్షమైనటువంటిది అర్థం. దేహేంద్రియాదుల కంటే విలక్షణమైన వస్తువు అది బ్రహ్మ అని విధేయం. ఇలాంటి అందరికీ కనిపిస్తూ అందరిలోనూ సాక్షిభూతంగా ఉంటూ స్వప్రకాశంగా ఉండి ఎటువంటి భేదాలకి అవకాశం లేకుండా ఉండేటువంటి వస్తువు ఏదైతే ఉందో అదే బ్రహ్మస్వరూపము. దృశ్యమానస్య సర్వస్య జగతః తత్వమీర్యతే బ్రహ్మశబ్దేన తద్బ్రహ్మ స్వప్రకాశ ఆత్మరూపకం. అంటే మొత్తం మిథ్యాభూతమైన ప్రపంచం అంతా ఉంది. ఏది రజ్జు సర్పంతో సహా మొత్తం ఈ కల్పితమైన వ్యావహారిక ప్రపంచం అంతా కూడా ఉంటే ఇదంతా కూడా మనం ఏం చేస్తుంది? మిథ్యాభూతమైన ఆకాశాదుల యొక్క తత్వము దీని ఎంతవరకు తత్వం బాధితమయ్యే వరకు పారమార్థిక రూపంలో ఉంటుంది. తత్వం బాధితపడితే పారమార్థిక రూపం బ్రహ్మలా అయిపోతుంది. అంటే దీని యొక్క నిజమైన స్థితి, అది మామూలు తేలిక భాషలో మాట్లాడాలంటే ఈ కనిపించే ప్రపంచము యొక్క నిజమైన స్వరూపం బ్రహ్మశబ్దం చేత చెప్పబడుతుంది. ఆ పారమార్థికమైన బ్రహ్మమే తప్ప ఈ ప్రపంచం వేరే కాదు, ఈ ప్రపంచమంతా బ్రహ్మమే అనేటువంటి విషయాన్ని చెప్పి విద్యారణ్యుల వారు మహావివేక ప్రకరణం, మహావాక్య వివేక ప్రకరణం అనేది చాలా సింపుల్గా ఒక 8 శ్లోకాల్లో పూర్తి చేశారు ఆయన. ఇది 4 వేదాలు ఇంచుమించులో 4 వేదాలకి సంబంధించిన 4 మహావాక్యముల యొక్క అర్థం, దానిలో ఉండే పదం యొక్క అర్థం, ఆ వాక్యానికి వచ్చే అర్థం సంక్షిప్తంగా చెప్పారు. చాలా చిన్న ప్రకరణం. ఈ ప్రకరణంతో ఈ వివేక పంచకం అనేది మనం పూర్తి చేసుకోగలిగాం. గురువుల అనుగ్రహం, విద్యారణ్య స్వామివారి యొక్క అనుగ్రహం. మనం ఈ వేదాంత సంప్రదాయంలో వేదాంతం ముగించేటప్పుడు దక్షిణామూర్తి స్తోత్రం చదువుకుని ముగించడం అనేది ఒక సంప్రదాయం. చేత వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మనసులో చెప్పుకోండి, లేకపోతే నేనే చదివేస్తాను. మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వరిశిష్టాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే విశ్వందర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధత శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాద్యాత్మనా భేదతః స్వప్నే జాగృతివాయ ఏష పురుషో మాయా పరిభ్రామితస్తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే నానాఛిద్రఘటోదరస్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాదికరణద్వారా బహిస్పందతే జానామీతి తమేవ
ఏకాంతమనుభాత్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే దేహం ప్రాణమపి ఇంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుస్త్రీవాలాంధజడోపమాః అహమితి భ్రాంతా భృశం వాదినః మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహ సంహారిణే తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే రాహుగ్రస్త దివాకరేందు సదుసో మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్రః కరణోపసంహరణతో యోభూత్ సుషుప్తః పుమాన్ ప్రాగస్వాప్సమితి ప్రబోధ సమయే యః ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా స్వర్వాస్వవస్థాస్వ వివ్యావృత్తాసు అనువర్తమానమహమత్యంత స్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోషి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే నా సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మి భూరంభంస్యనలో నిలోంబరమహర్నాథో హిమాంశు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్ విభోః తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిముస్తవే తేనాస్య శ్రవణాత్ తదర్థమననాత్ ధ్యానాత్ సంకీర్తనాత్ సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్యాదీశ్వరతత్వం ఐశ్వరత్వం స్వతః సిద్ధ్యేత్ తత్పునరష్టథా పరిణతం జైశ్వర్యమవ్యాహతం వటవిటపి సమీపే భూమిభాగే నిషన్నం సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్ త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం జనన మరణ దుఃఖచ్ఛేద దక్షన్నమామి చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్న సంశయాః ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః గురవే సర్వలోకానాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః అంగుష్ఠతర్జనీ యోగముద్రా వ్యాజేన దేహినాం శృత్యర్థం బ్రహ్మజీవైక్యం దర్శయన్నోవతాశివః శివనాంని విభావితేంతరంగే మహతి జ్యోతిషి మానినీమయార్థే దురితాన్యపయాంతి దూరదూరే ముహురాయాంతి మహాంతి మంగళాని. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. సద్గురు చరణారవిందార్పణమస్తు. అశుభాని నిరాచష్టే తనోతి శుభసంతతిం స్మృతిమాత్రేణ యత్ పుంసాం బ్రహ్మ తన్మంగళం పరం. అశుభాని నిరాచష్టే అంటే అశుభములను తొలగిస్తుంది. తనోతి శుభసంతతిం అంటే శుభ ప్రవాహాన్ని మనకి విస్తరింపజేస్తుంది. స్మృతి మాత్రేణ యత్ దాన్ని స్మరిస్తే చాలట బ్రహ్మ. అలాంటిది బ్రహ్మతత్వం. కేవలం బ్రహ్మ అనే పదాన్ని స్మరించినంత మాత్రాన సమస్త అశుభాలు పోయి సమస్త శుభాలు వస్తాయి. అశుభాని నిరాచష్టే తనోతి శుభసంతతిం స్మృతిమాత్రేణ యత్ పుంసాం బ్రహ్మ తన్మంగళం పరం. అతి కళ్యాణరూపత్వాత్ నిత్య కళ్యాణ సంశ్రయాత్ స్మర్తॄణాం వరదత్వాచ్చ బ్రహ్మ తన్మంగళం పరం. ఓంకారశ్చ అధశబ్దశ్చ ద్వావేతౌ బ్రహ్మణః పురా కంఠం భిత్వా వినిర్యాతౌ తస్మాన్ మాంగళికా ఉభౌ. ఓం అథ ఓం అథ ఓం అథ సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తుతే. అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిజం మయా దాసోయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వర.